రిమైనింగ్ అంటే అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారు రిమైనింగ్ మళ్ళీ వచ్చారు మేడం 2 రోజుల నుంచి 78 ఎక్కడ పోనీయకుండా ఇలా కూర్చోబెట్టేస్తున్నారు. ఏమైనా ఫీల్ అవుతున్నారు అలాగా? ఎవరైనా ఫీల్ అవుతున్నారా క్లాస్ ఉందని? ఎస్, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి, వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ట్రావెలింగ్ అంటే ఓకే, బట్ వీడియోస్ ఆన్ చేసుకోవడం ఉండడం వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఏదైతే గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటుందో అది మీకే ఆ, ఏమంటారు ప్లస్ పాయింట్. ఓకే, ఎస్ ఎస్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చలో విల్ స్టార్ట్ ముద్ర టెక్నిక్ నౌ. తెలుసు కదా ముద్ర టెక్నిక్ ఎలా చేయాలో, రైట్? 5, 8 ఆకాష్ ఎట్ వాటర్. 5, 8 ఆకాష్. లాక్ చేయండి. Keep your hands near the stomach. Lock చేసి keep your hands near the stomach. Yes. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. Completely exhale out. Exhale. Exhale. Relax well. Exhale. Keep your hands on your eyes and open your eyes. Sunday is a holiday. మేడం ఏమో క్లాస్ పెట్టారు. స్కూల్ అంటే స్కూల్ కాలేజ్ అయితే సాటర్డే సండే ఇస్తారు. ఇక్కడ మాకు సండే రివర్స్ క్లాసులు పెట్టారు కదా. ఫీల్ అవుతున్నారా ఏమన్నా? చదివేదైనా వచ్చాయి కదా, ఫీల్ అవుతుందా? ఏం లేదు కదా. ఎస్, అసలు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈవెన్ సండే ఇస్ హాలిడే అయినా కూడా లైఫ్ మీద ఒక క్లారిటీ రావాలి, నేను ఏదో ఒకటి సాధించాలి అని ఒక తపన వల్ల మీరు ఇలా క్లాస్ కూర్చోడం జరిగింది. అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. మీకు మీరే ఫస్ట్ శబాష్ చెప్పుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎవరో వచ్చి మనకు వెనక్కి దక్కరండి. మనము ఎప్పుడైతే వెనక్కి తగ్గించుకుంటా ఉంటామో అప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం. ఎస్, నిజమే కదా. ఇంత మందిలో మీరు వచ్చారు కూర్చొని సండే ఎంత జాలీగా ఏ సినిమాకు వెళ్ళొచ్చు, కానీ క్లాస్ ఉందని ఎక్కడికి వెళ్ళకుండా కూర్చొని ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? బయటికి వెళ్ళామన్నప్పుడు లేదు లేదు మేడం క్లాస్ ఉంది నేను వినాలి అన్న వాళ్ళు, సినిమా కోసం అంటే లేదు నేను వినాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్, ఉన్నారు కదా. దట్స్ ద గ్రేట్ వన్. అంటే మీ భవిష్యత్తు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ భవిష్యత్తు గురించి ఇక్కడ కూర్చుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా లేదు నాకు ఏం వర్క్ లేదు మేడం ఎక్కడ చెప్తారు చూద్దాం ఒకసారి మేడం ఎక్కడ చెప్తారు అని నన్ను టెస్ట్ చేసుకుంటూ ఆటలు పాటలు విని మధ్యలో డౌట్లు అడుగుతారు చూడండి, మళ్ళీ చెప్పండి అని అడుగుతారు చూడండి, వాళ్ళంతా కూడా లీవ్ అయిపోవాలి. ఇది ఓన్లీ సీరియస్ గా కూర్చొని భవిష్యత్తు మీద మంచిగా ఒక గుర్తు తెచ్చుకోవాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ సెషన్ లో ఉన్నది. ప్లీజ్ ఇదైతే మీకు కాదు, పడుకొని వెళ్ళాలంటే అసలుకే కాదు. నాకు బుక్ పెన్ను పేపర్ ఉండాలి క్లాస్ లో. సో ఎవరైతే పడుకొని వెళ్ళాలంటే ప్లీజ్ లీవ్. ఓకే, ఇది మీకోసం కాదు. ఒక 1 minute ఇస్తాను, మీరు వెళ్ళిపోతారు. ఎవరైతే స్ట్రాంగ్ గా లైఫ్ మీద క్లారిటీ రావాలని అనుకుంటున్నారు. ఎస్, సో ఎస్, అందరు సీరియస్ గానే ఉన్నారు. ఇవాళ ఏదో నేర్చేసుకోవాలి అని చాలా మంది ఉన్నారు. నా లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయండి, ఇవాళ మీకు చెప్తాను. నేను సాదా సీదా హౌస్ వైఫ్ నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ వరల్డ్ నేను ఇంట్లో కూర్చొని నేను క్లాసెస్ చెప్తాను. బయట కూడా నేను ఏం చెప్తాను. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళకి 1-to-1 సెషన్స్ చేస్తాను, సెలబ్రిటీస్ కానీ. ఓకే, ఐ డూ సెలబ్రిటీస్ కి 1-to-1 సెషన్స్ ఉంటాయి. కానీ రివీల్ కదా, ఎవరికి చేస్తున్నారు ఏంటని అడగద్దు, కాంట్ రివీల్. సెలబ్రిటీస్ కి కానీ వాళ్ళకి అవార్డ్స్ రావాలి కదా,
ఎస్, ఎలా వస్తున్నాయి అవార్డ్స్? ఎప్పుడైనా ఆలోచించారా? పెద్ద పెద్ద వాళ్ళకి అవార్డ్స్ ఎలా వస్తున్నాయి? ఎస్, మీకు తెలుసా? వెనకాల ఒక కోచ్ ఉంటారు, పెద్ద పెద్ద బ్యాంక్ మేనేజర్స్, రైట్? వెనకాల ఎంత పెద్దగా సక్సెస్ ఉంది అంటే ఆ వెనకాల ఒక మెంటర్ అనే వాళ్ళు ఉంటారు. వాయిస్ క్లారిటీ లేదా? ఉంది ఉంది మేడం. కదా? ఎస్ ఆర్ నాట్? ఎలా ఒకసారి చెక్ చేయండి. వాయిస్ క్లారిటీ క్లియర్? క్లియర్ మ్యామ్. ఏమైనా పెట్టడం లేదండి? వాయిస్ వినిపించడం లేదా? ఎస్, క్లియర్. ఓకే. చిన్నగా వస్తుందా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. యాక్చువల్ గా ఇది ఉంది. 1 సెకండ్. That's okay. Now it's okay. It's okay. యాక్చువల్ గా బ్లూటూత్ కి కనెక్ట్ అయింది, అదేమో కింద ఉంది, నేను చూసుకోలేదు. ఎస్, డన్. సో దట్స్ వాట్ అండి. నా లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక హౌస్ వైఫ్ నుంచి ఒక అల్టిమేట్ గా మేనిఫెస్టేషన్ కోచ్ గా త్రూ అవుట్ కంట్రీస్ చెప్పడానికి నాకు ఒక కొన్ని నా లైఫ్ లో ఏం ఉపయోగపడ్డాయి అని అంటే, రాసుకుంటారా? రాసుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. సమ్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్స్ ఐ హ్యాడ్. చాలా టర్నింగ్ పాయింట్స్ అన్నమాట అవన్నీ కూడా. నాకు లైఫ్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్, నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియడం, క్రియేషన్ తెలియడం, క్రాంత గురించి తెలియడం. ఫస్ట్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు రామ్త గురించి, క్రియేషన్ గురించి తెలుసుకున్నప్పుడు నా లైఫ్ అనేది మారింది. అక్కడి నుంచి నేను డిసిప్లిన్ గా ఉండడము, కన్సిస్టెంట్ గా ఉదయమే లేసి చేయడము అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏంటి? రామ్త గురించి తెలుసుకోవడం, క్రియేషన్ చేయడం. తర్వాత ఉదయాన్నే నన్ను నేను మౌల్డ్ చేసుకోవడం. అండ్ నాకు కోచెస్ ఉంటారు, ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉంటారు నా వెనకల. ఎప్పటికప్పుడు వాకప్ చేస్తారు, తుమ్మినా దగ్గర నా వెనకాల కోచ్లు ఉన్న వాళ్ళు అండ్ వరల్డ్ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా కూడా నా మెంటర్స్ ఉంటారు. దే విల్ గైడ్ అస్. మేడం ఇలా వేస్తుంది, ఎంత ఫాస్ట్ ఫాస్ట్ ఎవ్రీ డే నేను ఎందుకు అప్గ్రేడ్ అవుతున్నానంటే బికాస్ ఆఫ్ మెంటర్స్ అండి. అండ్ మెంటర్సే కదా, మనం ఏం చేయకపోయినా నో, వీ హ్యావ్ టు వర్క్. మనం వర్క్ చేస్తున్నప్పుడు రైట్ డైరెక్షన్ లో తీసుకోవడానికి మెంటర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ కోచెస్ అనేవాళ్ళు నాకు కూడా ఉంటారు. మీకు ఎలా ఉంటారో, మేము ఎలా ఉంటామో మాకు మా కోచెస్ అలా ఉంటారు. వరల్డ్ లో ఫేమస్ ఉన్న వాళ్ళు, ఓకే, అలా మాకు ఉంటారు. కాబట్టి క్రియేషన్ కన్సిస్టెంట్ గా డిసిప్లైన్ గా నేను మార్నింగే చేయడం ద్వారా అండ్ నాకు మెంటర్స్ ఉండడం ద్వారా నేను ఈ స్టేజ్ కి రావడం అనేది జరిగింది. అండ్ నాకు ఒక మిషన్ ఉంది. ఏంటంటే, ఇప్పటి వరకు నేను బిఫోర్ పాస్ లో చాలా ఇబ్బందులు పడ్డాను ఫైనాన్షియల్ గా. ఓకే, ఒక్కొక్కసారి 100 రూపీస్ నోట్స్ ఉన్న రోజులు కూడా చూశాను. రైట్, ఇప్పుడు అకౌంట్స్ లో ఫుల్ అమౌంట్స్ ఉన్నవి కూడా చూస్తున్నాను. దట్ ఈస్ మై 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ నేను ఎలా ఉండాలనుకుంటున్నానో దాని 100% నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. అలాగే నాలాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇది నాలెడ్జ్ తెలుసుకోవాలని చెప్పేసి నేను మీకు క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, నా మిషన్ 1 lakh పీపుల్ ని మార్చడం. నాలాగా ఎవరైతే వాళ్ళ లైఫ్ లో మంచి స్టేజ్కి వెళ్ళాలి, వాళ్ళ కళలు ఏవైనా కానివ్వండి, వాళ్ళ కళలు ఏవైనా కానివ్వండి, అది నెరవేర్చడానికి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే ఒక 1,00,000 మందిని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది నా డెస్టినీ. ఎవరెవరు ఉంటారు డెస్టినీలో? ఎస్, అందుకే నేను మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ అనేది నేను స్థాపన చేశాను, ఫౌండేషన్ చేశాను. నాలాగా ఎంతో మంది ఉంటారు కదా. ఎస్, అన్ని తెలుసు కానీ ఎక్కడ లాగ్ అవుతున్నారో తెలియదు. పిల్లలు బాగా చదువుతుంటారు, మంచిగా ఎడ్యుకేషన్ లో ఒక స్టాండర్డ్ లోకి వచ్చారు, కానీ ఇంట్లో కూర్చొని వాళ్ళు జాబులు పోరు, ఏమి పోరు. నాకు తెలుసు ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుంది. మంచిగా ఒక స్థాయికి వచ్చాక మా పిల్లలు నన్ను చూసుకుంటారు, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు అన్నప్పుడు, వాళ్ళు చదివేసి తగిన జాబ్ లేక ఇంట్లోనే వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
కదా. చేతికొచ్చిన పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తగిన జాబ్ లేక వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతూ నిస్సహాయంగా ఏ ఎక్కడికి వెళ్ళినా జాబులు రాలేక వాళ్ళు స్ట్రెస్ అయిపోయి మళ్ళీ దాంతో పాటు వ్యసనాలకి అటాచ్ అయ్యి ఎంతమంది ఉన్నారు పిల్లలు బయట. మన మాట వినకుండా తయారైపోయి ఎంతమంది గాలికి తిరుగుతున్నారు అబ్బాయిలు, రైట్? ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరు ఈ నాలెడ్జ్ తెలుసుకోలేదు కాబట్టి వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. అదే ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే ఎప్పుడో మీ పిల్లలంతా జాబ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. బాగా చదువుతున్నారని మనం అమెరికాలోకి పంపించి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు మనం అమెరికాలో వెచ్చించి వాళ్ళకి చదివించి 2 సంవత్సరాలు ఇప్పుడు నార్మల్ సైలెంట్ ఏదో ఒక పెట్రోల్ బంక్ లోనో లేదంటే ఒక టీ షాప్ లోనో చేస్తూ అది కూడా ట్రంప్ తీసేసాడు. వాళ్ళ పిల్లల స్టేజ్ ఎలా ఉందండి? తల్లిదండ్రులు మన మనల్ని 30-40 లక్షలు పెట్టి అప్పు చేసి మరీ అమెరికాకు పంపించి అక్కడ, ఎస్ నేను కనిపిస్తున్నానా? 1 సెకండ్. ఎస్, అప్పు Yes, చేసి ma'am. ఇంటినో ఏదో ఒక తాకట్టు పెట్టేసి పంపించారు. అక్కడ 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు జాబులు రాలేదు. ఆ మానసిక పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎలా ఉన్నారు? ఒక మోటివేషన్ లేదు. ఒక డాలర్ ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారు. అదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మెంటర్ ఉన్నప్పుడు, రియల్లీ మా ఎక్స్పీరియన్స్ లో ఒక ఒక అబ్బాయి 6,90,000 నా దగ్గర మన సెషన్ కి నేను ఒక మెంటర్షిప్ తీసుకున్నాను. ఆ అబ్బాయికి అసలు జాబ్ లేని అబ్బాయికి ఇప్పుడు నెలకి 6,90,000 ఎగ్జాక్ట్లీ పర్ మంత్. ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఆ బాబు ఎలా ఉంటాడు? H1B వీసాలు లేవు, ఎప్పుడు బయటికి తరిమేస్తారో తెలియదు అమెరికాలో. ఆ H1B వీసా లేదు, జాబ్ లేదన్న నెక్ టైంలో మన సెషన్స్ లో జాయిన్ అయిపోయి, మేడం H1B వీసా వచ్చింది అండ్ జాబ్ వచ్చింది మేడం అనే ఫేస్ చూసినప్పుడు మాకు ఎలా ఉంటుంది? ఇంకా హోపే లేదు. H1B వీసా అంటేనే లక్కీ డిప్. ఆ లక్కీ డిప్ లో తగిలి రావడం అనేది ఇంకొక ఎత్తు. ఇవన్నీ ఫేస్ చేశారు కదా. బిజినెస్ బాగా చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ క్లయింట్స్ రావటం లేదు. అలా అలా ముందుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకరు కాంపిటీషన్ గా పెడతారు. పెట్టారు, మావి ఏం జరగటం లేదు, మా షాపులు జరగటం లేదు, మేము లాస్ లోకి వెళ్ళిపోతున్నాం, ఎవ్రీడే లాస్ అయిపోతుంది. ఎందుకు? మీ మైండ్ సెట్. అలా ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన మన బిజినెస్ సరిగ్గా అవ్వక, మన బిజినెస్లు సరిగ్గా అవ్వక మరి రిటర్న్ గా అప్పులు తెచ్చి ఆ బిజినెస్ ని రన్ చేయాలో స్టాప్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. అప్పుల్లో కూడుకుపోయి అప్పు తెచ్చి మరి అప్పుతో జీవన విధానం చేస్తున్నారు. ఇంటి వరకు వస్తారు అప్పుల వాళ్ళు డెప్స్ గురించి. వాళ్ళకి ఏమీ సమాధానం చేయలేరు. ఫోన్ వస్తే భయం. ఉంది కదా. అన్నీ ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ ఉండదు చాలా మంది. భయం, అన్నిటికీ భయం. ఎవరు ఏ టైంలో ఫోన్ చేస్తారో భయం. ఇంట్లో ఉండలేరు, బయట వెళ్ళలేరు, రిలేషన్షిప్ ప్రాబ్లం. మనీ వల్ల కొంచెం మనీ సరిగ్గా లేకపోతే రిలేషన్ ప్రాబ్లం వస్తుందా? వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతమంది వెళ్ళిపోలేదు? ఎందుకు? ఈ సబ్జెక్ట్ తెలియకనే. ఈ సబ్జెక్ట్ తెలియకనే 10 సంవత్సరాల నుంచి 15,000కే జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 15-20 వేల కన్నా వాళ్ళ జీవితంలో నెలకి అంతకు మించి సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. 15,000, 10 సంవత్సరాల నుంచి 15,000, 20,000 తప్పించి మిగతా వాళ్ళంతా కూడా సేమ్ వాళ్ళ క్లాస్మేట్స్ అమెరికాలో లక్షలు సంపాదిస్తుండ్రు. ఇతను ఓన్లీ 10-15 వేలకి ఒక చిన్న ఇంట్లో వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని పోషిస్తూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు? ఎవరిది తప్పు? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఒక ఫ్యామిలీ ఉన్నతంగా ఎదగడానికి మీకు ఏం ప్రాబ్లం అయిపోయింది? అసలు ఎక్కడ పోయింది? ఎందుకు? అదృష్టం లేదు, లక్ లేదు. వాళ్ళకి లక్ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది లక్? క్రియేట్ చేసుకున్నామా లక్? ఎవరో రెడీ ఉన్నారు, నేను ఐఎమ్ లక్కీ పర్సన్ అని క్రియేట్ చేసుకొని నా లైఫ్ ని నేను మార్చుకుంటాను, నా పిల్లల భవిష్యత్తుని నేను మార్చుకుంటాను, నా పిల్లల భవిష్యత్తుని నేను మార్చుకోవాలి, నేను పడ్డ ఇబ్బంది నా పిల్లలు పడకూడదు.
నేను ఇది నేర్చుకోవాలి, నేను జాబ్ లో ఒక హయ్యర్ ప్రమోషన్ ఎంత చేసినా కూడా ప్రమోషన్లు ఇవ్వడం లేదు. మా మేనేజర్ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఎంత చేస్తానో, నేను చాలా చేస్తాను, కానీ నా మేనేజర్స్ అదేంటో నన్ను చూస్తేనే నాకు అసలు ప్రమోషన్ ఇవ్వటం లేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన దగ్గర ఒక ఒక తులం బంగారు ఉండడానికి ఆలోచిస్తాము, వేరే వేరే వాళ్ళు కేజీల బంగారు వేసుకొని పోతా ఉంటారు, ఎలా షాపింగ్ లోకి వెళ్తూ ఉంటారు. ఒకరు 1 గ్రామ్ గోల్డ్కి వెళ్తే ఒకరు గోల్డ్ షాప్కి వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చింది డిఫరెన్స్? మనకి ఇష్టం లేక గోల్డ్ షాప్ వెళ్ళడం లేదా? మనల్ని మనం అనుకుంటాము మనకు స్తోమత లేదని. లేదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి మనకు అర్హత ఉంది. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది ప్రపంచం ఎంత అందంగా ఉంది, పంచభూతాలు మనకు ఎలా సహకరిస్తారు. మన పిల్లల్ని మీరు అమెరికాకు పోవాలన్నా అక్కడ జాబ్ చేయాలన్నా ఇంట్లో కూర్చొని అమ్మలు చేసేయచ్చు. ఎంతమంది అమ్మలు ఎంత బాగా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు, మా పిల్లలకి పెళ్ళిళ్ళే కావటం లేదండి. ఎందుకు అవటం లేదో తెలియదు. 30 సంవత్సరాలు వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి అలా అవటం లేదు, మా అబ్బాయికి అవటం లేదు. పోనీ అన్నీ ఉన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. జాబ్ అంటేనే స్ట్రెస్. ఎందుకు యాంగ్జైటీగా ఫీల్ అవుతారో తెలియదు. అన్నీ ఉన్నాయి మనం కానీ హ్యాపీగా లేను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించారా? ఇలా ఉండడానికి ఎవరు కారణం? మన మైండ్ సెట్ సరిగ్గా లేక. అంతా నా కర్మ అనుకొని వదిలేశాను నేను. కర్మ కాదు ఏమీ కాదు, ఈ సబ్జెక్ట్ తెలియక మీరు ఇప్పటి వరకు కూరుకుపోయారు. ఇప్పుడు లేవాలి మీరు. చెప్పానా నిన్న? ప్రపంచంలో ఒక 1% మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న వాళ్ళు ఉన్నతంగా వెళ్ళిపోయారు. ఎస్, ఉన్నతంగా వెళ్ళిపోయారు. సెలబ్రిటీస్ ఎలా వస్తున్నాయండి వాళ్ళకి అవార్డ్స్? సెలబ్రిటీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా విజయ్ దేవరకొండ చూద్దాం. అతను అర్జున్ రెడ్డి మూవీకి ముందు అసలు ఎన్ని ఏమంటారు, ఎన్ని చోట్ల తిరిగారో, ఎన్నిసార్లు అడిగాడో నేను హీరోగా చేస్తా హీరోగా చేస్తా అని. ఎవ్వరు పట్టించుకునేదే లేదు. కానీ అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నాడు ఆ అబ్బాయి. విజయ్ దేవరకొండ అందరికి తెలుసు కదా, తెలుసా లేదా? మూవీకి వెళ్తున్నారా? ఎస్. ఆ అబ్బాయి ఎన్నిసార్లు తిరిగాడో, అంత ఇండస్ట్రీ మొత్తం ఎవ్వరు ఛాన్స్ ఇచ్చింది లేదు, అసలు నీకు అసలు అర్హతనే లేదన్నారు. ఆ అబ్బాయికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నాడు ఆ అబ్బాయి, ఆ హీరో. ఇప్పుడు ఏమైంది? అర్జున్ రెడ్డి ఎలా వచ్చింది కంబ్యాక్? ఎలా వచ్చాడు? ఒక్క మూవీతో తన దిశ దశ మొత్తం మార్చుకున్నాడు. అర్థం చేసుకోండి, ఒక కాన్సెప్ట్ మీ వరకు వచ్చిందంటే మిమ్మల్ని ఉన్నతంగా ఎదిగించడానికే వచ్చారు. అర్జున్ రెడ్డి గారికి నేషనల్ అవార్డు వచ్చింది, అందరికి తెలుసా నేషనల్ అవార్డు వచ్చిందని? అతను బిఫోర్ ఇయర్ నాకు ఈ అవార్డు రావాలని విజువలైజేషన్స్ దానికి సంబంధించిన లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ చేశారు. వచ్చిందా? చిరంజీవి గారు కానీ, షారుఖ్ ఖాన్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తారు. సమంత తెలుసు కదా, ఎంతమంది తెలుసు? ఏం మాయ చేసావే, ఎంతమంది చేశారు? బాగుంది కదా. ఎస్. సమంత ఒక చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిందండి. ఆ అమ్మాయి ఒక పూట భోజనం చేసి బతికిన రోజులు ఉన్నాయంట. ఇంకా వాయిస్ క్లారిటీ రావటం లేదా? ఎస్ ఆర్ నో? ప్రవీణ, యూ హ్యావ్ టు సే. పద్మావతి ఎస్ గారు. మ్యామ్, క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉంది మ్యామ్. ఎస్, ఇట్స్ కమింగ్. ఎస్ మ్యామ్, క్లియర్ గా ఉంది మేడం. క్లియర్ ఉంది. అది వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం మేడం. వన్ సెకండ్ చెప్పండి. క్లియర్ గా ఉంది మేడం. ఇట్స్ క్లియర్ మ్యామ్. ఓకే, ఎవరిదైనా ఒకరిది ఇద్దరిది లేకపోతే అది వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. ఎస్, ఏం చెప్తున్నాను నేను? సెలబ్రిటీస్ గురించి, రైట్? సమంత. సో ప్రతి ఒక్కరు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా సమంత. సమంత వన్ ఆఫ్ ది ఫేమస్ యాక్ట్రెస్ కదా. ఎంఐ చేసావు అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఒక చిన్న నార్మల్ గా, నార్మల్ మనలాగానే ఉండే అమ్మాయే. ఒక పూట తిని ఒక పూట అలా జాబులు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసిందంట ఆవిడ. పార్ట్ టైం జాబ్స్ తెలుసు కదా, రైట్? పార్ట్ టైం జాబ్స్ చేస్తూ విజన్ బోర్డ్ ని క్రియేట్ చేసుకుంది ఆ అమ్మాయి. విజన్ బోర్డ్ ని క్రియేట్ చేసుకొని
తను ఏది కావాలి, తను ఎలా కావాలి, తన యాక్ట్రెస్ కావాలి, నాకు ఇవి అవార్డ్స్ రావాలి, నాకు ఈ కారు కావాలి, ఈ బంగ్లా కావాలి, ఇలాగా తన విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకొని తను ఇప్పుడు ఎలా ఉంది? మీ కళ్ళ ముందర ఉంది కదా అమ్మాయి, ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? సూపర్ ఉంది. లేడీ డాన్ లాగా బతికేసింది. ఒక్కతైనా కూడా ఎలా ఎంత ధైర్యంగా బతుకుతుంది, రైట్? ఫిజికల్ లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు చూస్తారో లేదో ఒకసారి సమంత న్యూస్ చూడండి. డాక్టర్ జో డిస్పెన్సా బుక్ పట్టుకొని వస్తుంది. డాక్టర్ జో డిస్పెన్సా మీకు తెలుసా? అందరికీ డాక్టర్ జో డిస్పెన్సా తెలుసా? ఎవరైనా లేదా తెలీదా? ఎస్, డాక్టర్ జో డిస్పెన్సా బుక్ తను ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా ఎలా పట్టుకుంటుంది తెలుసా? ఇలా పట్టుకొని డాక్టర్ జో డిస్పెన్సా బుక్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఎందుకు? తన క్రియేషన్ అది. దట్ ఈస్ ఎ క్రియేషన్ బుక్. తను తన ఎవరైతే డాక్టర్ జో డిస్పెన్సా ఉన్నారో తను ఒక యాక్సిడెంట్ లో 6 వెన్నపూసలు విరిగిపోయినాయండి. 6 వెన్నపూసలు విరిగిపోయినాయి. డాక్టర్స్ చెప్పారు నీ జీవితంలో నువ్వు నడవవు, నీకు ఆపరేషన్ చేసినా కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. డాక్టర్ జో డిస్పెన్సా మీరు కావాలంటే తర్వాత ప్రూఫుల్ గా మీరు నెట్ లో సెర్చ్ చేసుకోవచ్చు. డాక్టర్ జో డిస్పెన్సా తన విజువలైజేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకొని వెన్నుపూసలను ఫ్రేమ్ చేసుకొని విత్ ఇన్ 10 వీక్స్ అంటే 10 వారాల లోపల తను తన వెన్నుపూసను ఫ్రేమ్ చేసుకుని తను నడవడం స్టార్ట్ చేశారు. ప్రపంచంలోనే అదొక పెద్ద మిరాకిల్. ఇంతకు మించిన మిరాకిల్ ఉందా? అండ్ హీఈస్ అ రామ్దాస్ స్టూడెంట్. అండ్ టు బి ఐఎమ్ ఆల్సో రామ్దాస్ స్టూడెంట్. విజువలైజేషన్ మన లోపల ఒక అజ్ఞాతమైన దైవము, ఒక శక్తి మన లోపల ఉంటది. కానీ ఇప్పుడు వరకు చెప్పే వాళ్ళు లేరు, ఆచరించే వాళ్ళు లేరు. ఇప్పుడు మీ వరకు వచ్చింది. 1% ఆఫ్ పాపులేషన్ లో 40% అప్లికేషన్ చేసే వాళ్ళలో మీరు ఉన్నారు. దట్స్ గ్రేట్. ఎస్, అలా తను 10 వారాల లోపల తను బాడీని ఫ్రేమ్ చేసుకుని వచ్చింది. ఇప్పుడు సమంత ఎలా అనుకుంటున్నారు? తన అంత స్ట్రాంగ్ ఎలా ఉంటుంది? త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. ఇంతమంది గొప్ప వ్యక్తులను చూస్తూ వాళ్ళ డాన్స్ వేసేదో లేదంటే వాళ్ళు చెప్పేదానికి ఆనందం పడడం కాదు, వాళ్ళు చెప్పే ఆ మాటలను పట్టుకొని నేను ఎలా ఎదగాలి, వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఎదగాలని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ధోని, విరాట్ కోహ్లీ విజువలైజేషన్ చేసుకుంటారు. ఏదైతే టోర్నమెంట్ ఉందో కరెక్ట్ గా 2 months ముందు లా ఆఫ్ అట్రాక్షన్ తను అక్కడ రన్స్ చేసినట్టు, 100 రన్స్ చేసినట్టు, గేమ్ గెలిచినట్టు విజువలైజేషన్ అఫర్మేషన్ చేస్తారు. మీకు తెలుసా విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళందరికీ కోచ్లు ఉన్నారని? స్పోర్ట్స్ సైకాలజీ వాళ్ళు ఫ్రేమ్ చేసేస్తారు, మెంటల్ గా ఫ్రేమ్ చేసేస్తారు ఇవన్నీ కూడా. ఎస్, మొన్న ఒక అబ్బాయి వచ్చాడు చెస్ లో విన్నర్ వచ్చాడు. అబ్బాయి ఛాంపియన్ వచ్చేసాడా? ఆ అబ్బాయి చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నా డ్రీమ్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టడము అని చెప్పాడు. ఎస్, ముఖేష్ ఇప్పుడు ఛాంపియన్ 7 సంవత్సరాల కింద అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు 7వ సంవత్సరంలో అయిపోయిందా? ముఖేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చాడా? ఎలా తెలుసు అతనికి? అతను అన్నాడు, నేను ఈ ఛాంపియన్షిప్ తీసుకున్నట్టు నేను కొన్ని వేల సార్లు నా మైండ్ లో చూశాను అని అన్నాడు. ఏమన్నాడు? కొన్ని వేల సార్లు నా మైండ్ లో నేను చూసుకున్నాను, నేను ఎలా ఉండాలి, అలాగా నాకు ఇవాళ వచ్చింది. నాకు పెద్ద ఏమన్నా థ్రిల్లింగ్ ఏమేం లేదు, ఎందుకంటే నేను బోలెడు సార్లు చూసాను నేను ఛాంపియన్ అని అన్నా. ఇప్పుడు చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్ అవసరం అంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? అసలుకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మీ ఇబ్బందులు అండ్ మీరు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండి ఏమి చేయలేక ఆ, పిల్లలు పిల్లలు అంటే మమ్మీ నువ్వేం చేయవని అంటారు, హస్బెండ్ నువ్వు ఏమి చేయలేవా అని అంటారు. ఇంటి నుంచే ఏదైనా క్రియేట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంది. ఇంటి నుంచే మీ హస్బెండ్ శాలరీస్ హైక్ చేసుకోవచ్చు, మీ పిల్లలు మంచి చదువులు చదివించవచ్చు, జాబులు తెప్పించవచ్చు, మ్యారేజ్ చేయొచ్చు. మీ అబ్బాయి పిల్లలు సక్రమైన మార్గంలో డిసిప్లైన్ గా చేసే విధంగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. అది తెలియక చాలా మంది ఇప్పుడు అన్నిట్లో నా జీవితం ఇంతే, నేను ఇలానే ఉండిపోవాల్సి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. లేదండి, మొత్తం మన బ్రెయిన్ తోనే మనము ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది. మనకు తెలుసు కదా బ్రహ్మ రాస్తారు రాత అని. రాగానే మనం రాసుకున్నాం మన తలరాతనంతా కూడా. ఎవరెవరు రెడీగా ఉన్నారు? మన రాతను మనం రాసుకోవాలి, నేను ఖచ్చితంగా మల్టీ మిలియనర్ అవ్వాలి అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారు.
నిమిషం ఆలోచించకుండా చేతులు ఎత్తాలి. దట్స్ గ్రేట్. యూనివర్స్ కి సంకేతం ఇది. ఆమె మల్టీ మిలియనీర్. నేను నా బిజినెస్ లో నేను 100, ఐఎమ్ ద వండర్ఫుల్ ఏమంటే ఉమెన్, సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఎస్. ఒప్పుకుంటారా? ఒక పెద్ద బిల్డింగ్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? చెప్పాలి, సాక్షాత్ నేనే నడిచే దైవత్వాన్ని, నేను ఈ బిల్డింగ్ నాదని చెప్పాలి. మీరు మీ లోపల మీ ఇంటెన్షన్ అలానే రావాలి. వీఆర్ ది క్రియేటర్స్, రైట్? ఒక బిల్డింగ్ కానీ ఒక ఒక బంగారు జ్యువెలరీ చూసినప్పుడు బాధపడకూడదండి. ఓకే, ఇది నాదే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపద నాకు అర్హత ఉంది అని ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడే అర్హత లేదు అంటారు చూడండి. శివుడు ఆజ్ఞ లేనిది చీమ అనేది కుట్టదంట. ఎవరికి తెలిసింది? ఎవరండి శివుడు? సాక్షాత్ మనమే. మనం యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఒక అతను వస్తాడు మనని ఏదో ఒకటి అంటారు. ఇక్కడ 2 చాయిస్ అంటారు. బాధపడతారా, లైట్ తీసుకుంటారా? ఈ చాయిస్ కూడా మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మీరు మల్టీ మిలియనర్స్ అవుతారా? వినేంత వరకు వింటారా? లేదా లేదు నేను ఖచ్చితంగా మల్టీ మిలియనర్స్ అవుతాను అని ఉంటారా? 2 చాయిసెస్ ఉన్నాయి మీ దగ్గర. ఈ సెషన్స్ ద్వారా మీకు 2 చాయిసెస్. లైఫ్ లో ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనేది ఒకేసారి జరుగుతుంది మన లైఫ్ లో. అది పట్టుకున్న వాళ్ళు 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతారు. లేదు ఇవన్నీ మనకు బుర్రకెక్కవు, నేను పొద్దున్నే లేవలేని, ఇవన్నీ ఏంటి చేసేది అన్న వాళ్ళు ఖచ్చితంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. స్టాటిస్టిక్స్ ఇవే చెప్తున్నాయి. మీరు ఒక్కసారి రాసుకోండి, బుక్ ఓపెన్ చేయండి. బుక్ ఓపెన్ చేయండి. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తారో, ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటారో, వాళ్ళ బిజినెస్ హుటాహుటిన 70% ఇంక్రీజ్ అవుతుందంట. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు తెలుసుకుని స్టార్ట్ చేసే వాళ్ళది 70% వాళ్ళ బిజినెస్ రైజ్ అవుతాయి. బిజినెస్ రైజ్ అవుతున్నాయంటే మనీ రావా? బై ప్రోడక్ట్ ఇస్ ఏంటి? మనీయే. ఎవరైతే ఉన్న జాబ్ చేస్తూ ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తారో 91% ఆఫ్ దేర్ జాబ్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికి కావాలి శాలరీ ఇంక్రీజ్? ఎవరిని అడుగుతారండి? మీరు మేనేజర్ని అడుగుతారా? మీరు అవసరమే లేదు. మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోండి. నేను ఇంత ప్యాకేజ్ నాకు అర్హత ఉంది, 50 lakhs ప్యాకేజ్ నాకు అర్హత ఉంది, ఎలా చేయాలో నేను ట్రైన్ చేస్తాను. టు బి ఫ్రాంక్, ట్రస్ట్ మీ, మీకు ఎంత ప్యాకేజ్ రావాలో కూడా నేను చెప్తాను. ఒక క్లయింట్ వాళ్ళ క్లయింట్ ఉన్నారు. ఓకే, వాళ్ళ హస్బెండ్ కి 8 lakhs పర్ యానం ఉంది. ఓకే, తర్వాత తను మన సెషన్ లో జాయిన్ అయ్యాక జస్ట్ విత్ ఇన్ 1 month లో 15 lakhs పర్ యానం వెళ్ళిపోయింది. ఎప్పుడో పెట్టిన రెజ్యూమే అప్పుడు కాల్ చేస్తే అతను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి 15 lakhs పర్ యానం, ఒక 1 month లో 15 lakhs పర్ యానం అంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 8 లక్షలు ఎక్కడ, 15 లక్షలు. 91% ఆఫ్ ద శాలరీ ఇంక్రీజ్ అయిందా? అయింది కదా, దాన్ని డబుల్ అయింది కదా. ఎస్. అండ్ కెరియర్ గ్రోత్ 79% కెరియర్ సక్సెస్ అనేవి రేట్స్ ఉన్నాయండి. హెల్త్ ఇష్యూస్ పోతాయి. ఎంతమంది బాధపడుతున్నారు హెల్త్ ఇష్యూస్ తో? మైగ్రేన్స్, ఎవరిని ముట్టినా మైగ్రేన్ అంటున్నారు, స్ట్రెస్ అంటున్నారు, డిప్రెషన్. ఈ వయసులో మనకి స్ట్రెస్ డిప్రెషన్ ఎందుకండి? మనం వచ్చింది ఎందుకు భూమి మీదకి? హ్యాపీగా ఉండడానికి. ఈ సబ్జెక్ట్ తెలియక నాకే జరిగిపోతున్నారు, నాకే అన్యాయం జరిగింది, ఇలా ఎంతమంది ఉన్నారు? నాకే చదువుతున్న బంధువులు నన్నే ఇబ్బంది పెట్టారు, నన్ను మోసం చేశారు, ఇలా ఎంతమంది బాధతో ఎమోషనల్ గా దిగులు పడే ఎంతమంది హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. గుర్తు పెట్టుకోండి, పోయిన జన్మలో వాళ్ళని ఇబ్బంది పెట్టారు, అందుకనే మీకు ఈసారి వచ్చారు వాళ్ళు. థ్యాంక్ యూ చెప్పండి, అక్కడికి రిమూవ్ అయిపోతుంది. మీరు ఈ నాలెడ్జ్ ద్వారా 100కి 200% మీరు మంచిగా అయిపోతారు. ట్రస్ట్ మీ. ఇప్పుడు నా సెషన్ లో జాయిన్ అయ్యాక కూడా నేను మారలేదు మేడం, ఒక 1% అంటే కూడా నేను మనీ రీఫండ్ చేసే కెపాసిటీ నాకు ఉంది. నేను ఇట్లా రీఫండ్ చేస్తాను మేడం. ఈ సెషన్ లో వచ్చాక నాకు అసలు ఏమీ లేదు మేడం, అలా కూర్చున్నాను అంతే, బోర్ కొట్టేసింది అన్నా కూడా నేను డబ్బులు ఇస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, నా సబ్జెక్ట్ మీద నమ్మకం. నేను ప్రతి క్షణం నేను ఎదుగుతున్నాను, ప్రతి గంట నేను ఏం చేయాలి, నన్ను నేను మోల్డ్ చేసుకుంటున్నాను. ఎవరైతే లైఫ్ లో నేను మల్టీ మిలియనర్స్ అవ్వాలి, నా పిల్లలు ఇలా ఉండకూడదు, నేను ఎంత కష్టపడ్డానో నా పిల్లలకి ఆ కష్టం రాకూడదు, పెద్ద పొజిషన్స్ లో ఉండాలి, నా వైఫ్ కి మంచిగా సొసైటీలో ఒక పేరున్న హోదాని ఇవ్వాలి అన్న వాళ్ళు దే ఆర్ వెల్కమ్. ఎవరెవరు వస్తారు? మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీతో నాతో ప్రయాణం ఎవరు చేయాలనుకుంటున్నారు? ఎస్, దట్స్ గ్రేట్.
దట్స్ గ్రేట్. మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్ ద్వారా మనం మల్టీ మిలియన్స్ అవ్వడానికి నేనున్నాను అండ్ కమ్యూనిటీ ఉంది. మిమ్మల్ని ఎలా మోల్డ్ చేయాలి ఒక మెంటర్కే తెలుసండి. మీలోని ఇబ్బందులు కానీ మీ బిజినెస్ చూసిన వెంటనే మేము గ్రాఫ్ చేసేస్తాం ఎక్కడ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అనేది. ఒక బిల్డర్ 2-3 months నుంచి అసలు ఎందుకు పర్మిషన్స్ ఇవ్వడంలో తెలియదు, ఎందుకు బిల్డింగ్ కి పర్మిషన్ ఇవ్వడం లేదో తెలియదు. అలాంటి టైంలో మన సెషన్స్ లో జాయిన్ అయ్యాక సెకండ్ డేనే వాళ్ళకి పర్మిషన్ వచ్చింది బిల్డింగ్ కట్టడానికి. ఇక్కడే ఉన్నారు సార్, ఒక్క నిమిషం సార్, మీరు ఇక్కడే ఉన్నారు కదా. Yes. ఇస్తున్నాను సార్ మీకు స్పాట్ లైట్ పెడుతున్నాను. ఇక్కడ ఎక్కడో నేను ఏం కథ చెప్పడం లేదండి, ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించే నేను వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోరా. నమస్తే సార్. Good evening, madam. గుడ్ ఈవినింగ్ సార్. I am sorry. Please forgive me. Thank you. I will take 100% responsibility, madam. మీ సెషన్లో జాయిన్ అయినాక అన్బిలీవబుల్ పనులన్నీ సక్సెస్ అవుతున్నాయి మేడం. నాకు పర్మిషన్ కూడా 2 daysలోనే వచ్చింది. ప్లస్ నా వర్క్ కూడా ఫాస్ట్గా 3 monthsలో జరిగేది 1 month లోపలనే స్టేజ్ వరకు వచ్చింది. నేను ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నా మేడం. సూపర్. మీ సెషన్లో జాయిన్ అయిన ఉన్నారా మీ జస్ట్ సెషన్ సార్ ఒక నమ్మకంతో మన సెషన్ లో జాయిన్ అయిన ఒక్క సెకండ్ డేనే 3-4 నెలల నుంచి ఇబ్బంది పడిన విషయం 2 రోజులు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం. ఎస్, ఎక్కడో లేరండి, మీ పక్కనే ఉన్నారు అందరు కూడా, ఎక్కడో లేరు. ఓకే, ఇలా బోలెడు మంది. ఎస్, రియల్ ఎస్టేట్స్ మీకు తెలియదు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ సేల్స్ గురించి మీకు చెప్తాను, 6 నెలల నుంచి అసలు ఏవీ లేవు, అసలు ఒక్క సేల్ కూడా చేయలేదు. పక్కన వాళ్ళకి సేల్ అవుతుంది కానీ ఈ పక్కన వ్యక్తికి సేల్ అవ్వటం లేదు. చాలా మంది ఈ కేసెస్ చూసానండి. ఓకే, అండ్ టు బి ఫ్రాంక్, క్లాస్ లో జాయిన్ అయ్యాక ఒక 1 week లో 2 సేల్స్ చేసేసారు. 2 ఫ్లాట్లు అమ్మేశారు ఆయన. ఇప్పుడు ఆయన బిజీగా అసలు ఆయన టచ్ చేయడానికి మాకు ఆయన బిజీ అయిపోయారు, ఫుల్ గా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ నా సెషన్ దగ్గరికి రావాలని కాదండి, ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు ఎక్కడైనా కానీ సస్టైన్ అవుతారు. మేడం ఎంత బిజీగా మేము బిజినెస్ చేసుకుంటున్నాం అంటే మీరే కారణం అని అంటున్నారు వాళ్ళు కదా. అల్టిమేట్ ఏంటి, డబ్బులు సంపాదించడమే కదా, బాగుపడమే కదా. అండ్ మీరు ఎదిగే దాంట్లోనే నా హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎంత ఎదిగితే నేను అంత అంత హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నా ఎదుగుదల అంతా మీ ఎదుగుదలలోనే ఉంటుంది. మీరు చూడండి, ఒక ఒక పెద్ద బిల్డింగ్ లేదంటే ఒక 10 లక్షలు వస్తే నాకేమైనా ఇస్తారా? ఏం ఉండదు. కానీ మీరు సక్సెస్ అయ్యారని అన్న ఒక పదము నన్ను ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుందంటే ఇంకొక 10 మందికి చెప్దామనే ఫీలింగ్ లోకి వస్తారు. దట్ ఈస్ వాట్. ఇలా బోలెడు మంది ఉన్నారు. జస్ట్ మీరు ముందుకు రావాలి, నేర్చుకోవాలి. నేను నా లైఫ్ లో నేను సెటిల్ డౌన్ అవ్వాలి. నా పిల్లల భవిష్యత్తు తల్లుల దగ్గర తండ్రుల దగ్గరే ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటిజన్స్ వాళ్ళే. అమెరికాలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుంచే మీరు జాబ్లు ఎలా క్రియేట్ చేస్తారో చూడండి. బోలెడు మందికి వచ్చాయండి జాబ్లు, H1B వీసాలు, బోలెడు మంది, చాలా మంది. సో ఇలా బోలెడ్ టెస్టిమోనల్స్ మీరు చూసిండొచ్చు. నా టెస్టిమోనల్స్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో ఇలా వచ్చేస్తూనే ఉంటాయి వరదల్లాగా. బోలెడ్ మేము ఇంకా పెట్టలేదు. ఇప్పుడు కూడా దాదాపు 200 టెస్టిమోనల్స్ ల్యాప్టాప్ లో పెట్టుకొని కూర్చున్నాను, టైం లేక చేయటం లేదు. మేము సెషన్స్ లో టైం పూర్తిగా సబ్ కాన్షియస్ మైండ్ తోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా రివైవ్ చేసుకోవాలి, మనము ఎలా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మండల దీక్షలు చేస్తారా 21 రోజులు 41 రోజులు. ఎస్, మరి మైండ్ ని అలా ట్యూన్ చేసుకొని రావాలి. మనం బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలా మనము మన ఇంటిని ఎలా సేవ్ చేసుకోవాలి, మనం ఎలా, నా డ్రీమ్ హౌస్ ఉంది మేడం నాకు, నేను ఎలా అంటే వీ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ అఫర్మేషన్స్ కానీ అన్ని కూడా స్పెసిఫైడ్ గా ఉంటది. పూర్తిగా ప్రాక్టికల్ సెషన్స్ తోనే ఉంటది. ఇదంతా కూడా పూర్తిగా ప్రాక్టికల్ సెషన్స్ లో ఉంటాయి. ఎస్ ఎస్, చాలా మందికి లోన్స్ వచ్చాయి. అసలు ఇంకా మీకు ఆశ్చర్యమో, ఒక అతనికి సివిల్ స్కోర్ తక్కువ ఉంది. చాలా మంది ఇది ఫేస్ చేస్తుంటారు కదా, మీకు లోన్స్ రాంది ఎందుకంటే ఏదో ఒకటి తిరగాల్సి ఉంటది, సివిల్ స్కోర్ డౌన్ ఉంటది.
టు బి ఫ్రాంక్ పోయిన 11 డేస్ లో ఒక అతనికి సివిల్ స్కోర్ డౌన్ ఉంది, అసలు రానే రాదు, అసలు ఛాన్సే లేదు తనకు లోన్ రావడం అనేది. కానీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, మీరు లోన్ తీసుకోండి లోన్ తీసుకోండి అంటే కూడా తీసుకోకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి మీకు లోన్ ఉందండి 12 లక్షలు, ఒక ఒక షాక్ 12 లక్షలు లోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి సివిల్ స్కోర్ ఎక్కడ వెళ్ళిపోయింది, రైట్? అంటే ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే మీకు ఇవన్నీ సివిల్ స్కోర్ కానీ ఆ వ్యక్తుల పర్మిషన్ ఇవన్నీ ఏం అవసరం లేదు మీకు. మీరు మ్యాచ్ అవ్వడం ఆలస్యం లేదు, మీ లోపల ఉన్న దైవత్వానికి ఎంత క్లియర్ గా చెప్తే అది వచ్చేస్తుంది అనమాట. ఎస్ అండి, మన సెషన్స్ లో జాబ్ గురించి ఎంతమందికి జాబ్ శాలరీస్ హైక్ ప్రమోషన్స్ మీకు పూర్తిగా జాబ్ కి సంబంధించినవన్నీ కూడా ఉండిపోతాయి. రియల్ ఎస్టేట్ ఉండిపోతుంది. ఒక్క రియల్ ఎస్టేట్ లో ఒక డీల్ చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఫ్లో ఇట్లా వారానికి రెండు రెండు డీల్స్ చేసుకున్నప్పుడు మీ లైఫ్ ఎలా అప్గ్రేడ్ చేసుకోగలుగుతారు? ఎస్, మన మన పక్కనే వాళ్ళు తీసుకుంటారు, మనది ఎందుకు తీసుకురో తెలియదు. దట్స్ ద ఎనర్జీ. చెప్పాను కదా, ఎనర్జీ ఎంత ఫ్లోట్ అవుతూ ఉంటుందో, ఎంత అట్రాక్ట్ చేస్తుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్. మైండ్ లో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. చాలా మంది అంటారు రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ పడిపోయాక రియల్ ఎస్టేట్ ఏం లేదు, మార్కెట్ డౌన్ ఉంది అని ఒక చేతగాని వ్యక్తి చెప్పిన మాటలు వినుకుంటూ రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది డౌన్ ఉంది డౌన్ ఉందని 10 సార్లు చెప్పే లోపల విశ్వంలోకి ఏమైపోతుంది? కానీ ఒకటి చేస్తూ ఉంటాడు డీల్స్. ఎందుకంటే నాకు మార్కెట్ తో సంబంధమే లేదు, నా డీల్స్ నాకైతే నా కస్టమర్ నాకు ఉంటారు అని. అదే మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నమ్మిన వాళ్ళంతా కూడా మార్కెట్ లో కామ్గా వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు ఎట్లయితుంది అని చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జరిగేది ప్రజెంట్ సిచ్యువేషన్ అదే. మైండ్ ని రీవైర్ ఎలా చేసుకోవాలి? మ్యారేజ్ మ్యారేజ్ ఎందుకు కావాలి? మీ సోల్మేటే కావాలి కదా మ్యారేజ్ కి, రైట్? మీరు చేసుకునే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎగ్జాక్ట్లీ మీకు మ్యాచ్ అయ్యే వ్యక్తే రావాలి, లేదంటే అసలు స్మాష్. ఆ వ్యక్తి సోల్మేట్ ఎలా రావాలనేది కూడా మన సెషన్స్ లో ఉంటాయి. మీకు ఇంకేం ఇబ్బందులు ఉంటాయి? ఒక్కటి ట్రిగర్ అయితే మిగతావన్నీ జరిగిపోతాయి. ఈ ఎవరెవరు రెడీ ఉన్నారో దాన్ని బట్టి నేను చెప్తాను. సెషన్స్ కి వస్తారా? ఎస్, ఆర్ యూ రెడీ? డీటెయిల్స్ నేను చెప్పనా? రైట్? ఎస్, పాస్ట్ కెన్ బి చేంజ్. అసలు పాస్టే లేదండి, పాస్టే లేదు. ఎస్, దీపక్ గారు మీరు చాలా యాంగ్జైటీగా ఉన్నారు. మీ టెన్షన్స్ అనేది నాకు అర్థమైపోయింది. సెషన్ స్టార్ట్ అయిన నుంచి అర్థమైపోయింది. ఎస్, ఐ మీన్ యాంగ్జైటీ, ఎస్ జాబ్ ఫ్రస్ట్రేషన్ అది. అలాంటి వాళ్ళకి కామ్ డౌన్ ఫస్ట్. శాంతి, పీస్ ఆఫ్ మైండ్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? పీస్ ఆఫ్ మైండే లేదు మేడం, ఎందుకో టెన్షన్, ప్రతిదానికి టెన్షనే. ఇంట్లో గొడవలు, దేనికి గొడవలు? స్ట్రెస్ వల్ల అట్లా ఎన్రూట్ అయిపోతుంది. చాలా మందికి ఉదయమే లేద్దాం లేద్దాం అంటారు, కానీ ఒక కళలాగా మిగిలిపోయి ఉంటది. ఎంతమందికి ఉంది అలాగా? ఒక కళ అది, పొద్దున్నే లేవడం అనేది కదా. బట్ ఆ కళను నెరవేర్చే దగ్గర మన సెషన్స్ ఉంటాయి. మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీలో ఐఎమ్ ఏ ఫౌండర్. ఎవరైతే నా కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా కో ఫౌండర్స్. రెడీయా మల్టీ మిలియనర్ అవ్వడానికి? ఐఎమ్ ఏ మల్టీ మిలియనర్, ఐఎమ్. ఎస్, ఎస్, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. అండ్ పాలసీస్ చేస్తూ ఉంటారు, ఎల్ఐసి పాలసీలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు పాలసీలు అవ్వదు. కానీ ఎవరైతే నా సెషన్స్ లో చేరినారో టు బి ఫ్రాంక్, ఒక రోజులో 2,50,000 ప్రీమియం కట్టించేసాడు ఆయన. నెల నుంచి ఏమీ జరగలేదంట. ఆ సెషన్ లో జాయిన్ అయ్యాక 2,86,000 ప్రీమియం అమౌంట్ ఆయనకి అట్లా అకౌంట్ లో పడ్డాయి. హౌ ఇస్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది, మీకు తెలియక. ఎందుకంటే 1% మందికి మాత్రమే ఈ సబ్జెక్ట్ తెలుసు. దాంట్లో కూడా ఇప్పుడు మీకు తెలుస్తుంది. దాంట్లో కూడా 40% ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే జరుగుతున్నాయి పనులు. అంటే ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు మీద పక్కన వాళ్ళ కన్నా ముందుకు వెళ్తారా లేదా? ఎస్, ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు ముందుకు వెళ్తారా? ఆటోమేటిక్ గా, ఆటోమేటిక్ గా. వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడాలండి. 10 సంవత్సరాలు వాళ్ళకి రాసి పెట్టింటారు, అలాగా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే తెలుసుకున్నారో ఈ 1 year లో సెటిల్ డౌన్ అయిపోతారు. తెలుసుకున్నాము ఫీజు, రైట్? మీకు సెషన్స్ లో ఇది 11 days సెషన్స్ ఉంటాయండి. ఎస్, కర్మ కెన్ బి చేంజ్. మన సంకల్ప శక్తి కర్మను మించి ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ దైవత్వం మనమే కాబట్టి. ఓకే, ఎస్, ఎస్, ఐఎమ్ మల్టీ మిలియన్ అంటున్నారు. ఎస్, అద్భుతంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, సో మనది 11 days ఉంటుంది. 11 days
రైట్, చెప్పమంటారా? 11 days ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. మార్నింగ్ 5 to 6 మీరు ఎవరైనా డీటెయిల్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు అండి, తర్వాత అడగద్దు. ఓకే, ఎస్, వన్స్ ఒక్కసారి మాత్రమే చెప్తున్నాను. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. దిస్ ఈజ్ 11 days ప్రోగ్రామ్. ఇది పూర్తిగా ప్రాక్టికల్ సెషన్స్. మీకు ఏదైతే డిజైర్స్ ఉన్నాయో దానికి కరెక్ట్ వేగా ఎలా రాసుకోవాలి, ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది ఆ సెషన్స్ లో జరుగుతాయి. అండ్ అవి మా టీం అనేది కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ద ఫీజ్ ఇస్ 3,999. ఎంత ఫీజు? 3,999. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎస్, నేను ఒక్కసారి బోర్డు యూస్ చేస్తాను. లెవెన్ డేస్ ప్రోగ్రామ్ 3,999 అండి. 11 days ప్రోగ్రామ్ మార్నింగ్ 5 AM to 6 AM. ఓకేనా? అండ్ 3 days నుంచి ఓకేనా? ఎస్, చెప్పాలి మీరు. ఏం సైలెంట్ అయిపోయారు? ఎవరైతే చక్కగా అండ్ మీరు ఇంత హాలిడేస్ అయినా కూడా మీరు ఎంతో చక్కగా వచ్చి క్లాస్ వింటూ చక్కగా రాసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఓకే, ఇప్పుడు టైం ఎంత? జస్ట్ 7:57 అయింది. ఎవరైతే 15 minutes 15 కాదండి 10 minutes లో ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి 50% ఆఫ్. 50% ఆఫ్, దట్ ఈస్ 1,999. ఎవరైతే ఈ 10 minutes లో పేమెంట్ చేస్తారో అంటే 8:10 లోపల ఎవరైతే పేమెంట్ చేస్తారో 8:10 టైమర్ ఇస్ ఆన్. అడ్మిన్స్ టైమర్ ఇస్ ఆన్ చేసుకోండి అండ్ పేమెంట్ డీటెయిల్స్ అనేది పెట్టేస్తాను. మీరు ఒక్కసారి పేమెంట్ డీటెయిల్స్ చూసుకోండి. ఎవరైతే సెషన్ కి 11 days ఇప్పుడు అటెండ్ అవ్వాలి, ఈ 10 minutes లో ఎవరైతే కడతారో వాళ్ళకి 1,999 అండి. 1,999, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 2,000. 50% డిస్కౌంట్ మీద మీకు 1,999 అనేది ఇస్తున్నాం. ఎస్, నంబర్స్ ఇస్తాను. ఎవరైతే 1 second, 9491655490. ఇంకొక నంబర్ 908096243429. అడ్మిన్స్ మీరు ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎస్ మ్యామ్. 9491655490, 8096243429. ఫోన్ పే ఆర్ జీపే. ఓన్లీ ఇప్పుడు ఎవరైతే 8:10 లోపల కట్టిన వాళ్ళకి 1,999. 50% మీకు జీపే కూడా ఉంటుంది. జీపే ఈజ్ ఆల్సో వర్కింగ్ అండ్ ఏదైనా ఉన్నా కూడా మనం అడ్మిన్స్ తో మాట్లాడవచ్చు. ఎస్, సో 1,999 ఓన్లీ ఈ 10 minutes ఆఫర్. ఎందుకంటే యాక్షన్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాక్షన్ టేకింగ్ అనేది అలా వింటూ ఉన్నప్పుడు వింటూనే ఉంటారు. జీవితంలో ఎప్పుడు కూడా మార్పు రావాలంటే ఖచ్చితంగా మనం యాక్షన్ అనేది ఇంపార్టెంట్. రైట్, యాక్షన్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మీరు 3,999 రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీగా ఎవరైతే కడతారో అది కూడా విత్ ఇన్ 8:10 లోపల కట్టిన వాళ్ళకి 1,999. And the phone numbers are
16555490. ఇది 3999 అండి. ఎవరైతే వస్తారనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది 50% డిస్కౌంట్ మీద ఇప్పుడు ఎవరైతే యాక్షన్ తీసుకుంటున్నారో 8-10 టైం 10 మినిట్స్ టైం ఆన్ అయింది. సో వాళ్ళకి 1999 11 days కి నో హాఫ్ ఆఫ్ పేమెంట్స్, ఫుల్ పేమెంట్స్ ఉంటాయి. మీరు రేపు కట్టుకోవాలంటే మీరు రేపు కట్టుకోవాలి అని అంటే మీరు 3999 కట్టుకోవచ్చు. ఇక్కడ ప్రసాదం వస్తుంది, వెలిచేటి ప్రసాదం వస్తుంది, ఆ ప్రైమ్ రామ్తా ఇన్ఫ్రాన్ వస్తుంది, ఆర్ రమ్యాన్ వస్తుంది. కంగ్రాచులేషన్ స్వాతి గారు. అప్కమింగ్ మేనేజర్ కాదండి, మేనేజర్ అని పెట్టుకోవాలి. అప్కమింగ్ అనేది ఫ్యూచర్ లో ఎప్పుడు పెట్టద్దు. ఫ్యూచర్ లో ఉన్నా కూడా నౌ యు ఆర్ ది మేనేజర్ అని పెట్టాలి. ఎస్, కంగ్రాచులేషన్స్ ప్రియాంక గారు. అండ్ ఎవరైతే పెట్టారో ఒకసారి చాట్ బాక్స్ లో మాకు మెన్షన్ చేయండి. వి కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే స్పాంటేనియస్ గా యాక్షన్ తీసుకుని లైఫ్ మీద 100% క్లారిటీ తెచ్చుకొని మీరు ముందుకెళ్ళాలన్న వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. మీరు ఎక్కడైనా చూడండి 1999 ఈజ్ వెరీ వెరీ ఫార్. ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జస్ట్ ముందుకి ఇదే క్లాస్ మీకు 5000 10,000 ఉంటుంది, ఈజీగా 10,000 ఉంటుంది. మీరు బయట ఎంత వెతుక్కొని రండి, ఓకే, బట్ ఇది 10,000 మీకు ఆ 11 days కూడా 10,000 ఉంటుంది. ఎవరైతే యాక్షన్ టేకింగ్ కంపల్సరీ తీసుకోవాలి, లైఫ్ లో నేను మంచిగా సెటిల్ డౌన్ అవ్వాలి, నేను మల్టీ మిలియనర్ అవ్వాలి అన్న వాళ్ళు దే కెన్. జస్ట్ 8-10 వరకు ఉంటుంది. ఎస్, సో ఎవరైతే మాట్లాడాలనుకున్నారో, ఎవరైతే గోల్డ్ బ్యాచ్ లో ఉన్నారో, హౌ యూ ఫీల్? అసలు ఈ సెషన్ ద్వారా మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎవరైతే కొత్తగా 11 days కూడా జాయిన్ అయ్యారు కదా, మీకు ఈ సెషన్ ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా మాట్లాడొచ్చు. Excuse me, ma'am. Yeah. Yeah, I'm sorry. Please forgive me. Thank you. I love you, ma'am. Yes. Congratulations to all the new members who are joining now. Have already joined. And yesterday also I received calls. 18 calls తీసుకున్నాను, madam. They are waiting for your fees. Yes. They are waiting for your fee details. Definitely we'll be starting with a big batch. Coming batch లో మనం పెద్ద batch start చేస్తాం, ma'am. Daily I'm experiencing miracles, ma'am. My Okay. miracles are limitless. చిన్నవి పెద్దవి అన్ని మై మిరాకిల్స్ ఆర్ లిమిట్లెస్. అండ్ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐ వాంటెడ్ టు సే, ఈ 3 days లో మీరు మీ కంచంలో డైమండ్స్ కానీ గోల్డ్ అవన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అది లోపలికి తీసుకోవాలా, మీరు ఇంటేక్ చెయ్యాలా, వదిలేయాలా అనేది మీ చేతుల్లో ఉందండి. డెసిషన్ ఈస్ అప్ టు యూ. అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఎక్స్పీరియన్సింగ్ మిరాకిల్స్ అండి. మనకు షార్ట్స్ లో ఉన్నాయి, యూట్యూబ్ షార్ట్స్ లో ఉన్నాయి, అందరూ అవి చూడండి. ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోతే మీరు ఎప్పుడు తీసుకోలేరండి. ట్రై టు టేక్ ఎ వెరీ గుడ్ డెసిషన్. అండ్ దిస్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఎవ్రీ డే ఈజ్ అ మిరాకిల్ డే ఫర్ మీ, మ్యామ్. ఒక రోజు క్లాస్ మిస్ అయ్యాము అంటే ఇంకా అసలు ఎలాగో ఉంటుంది, ఆ రోజంతా అబ్సెంట్ గానే ఉంటుంది, మైండ్ అంతా అబ్సెంట్ గానే ఉంటుంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ క్లాస్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ క్లాస్ జాయిన్ అవ్వాలా, ఎప్పుడెప్పుడు మేడమ్స్ కంటెంట్ తీసుకోవాలా అని ఉంటుంది మాకు. మ్యామ్, వీఆర్ ఆల్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యువర్ క్లాసెస్, మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మావతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడాలంటే, ఎవరైతే సెషన్స్ లో ఉండి బెనిఫిట్ అయ్యారు, ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత ఛాన్స్ మిస్ అవుతున్నారు అనేది. సో మీరు ఎవరైతే ఆల్రెడీ వింటూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు దే కెన్ టాక్. సార్ రమేష్ గారు, రమేష్ గారు. ఎస్ మ్యామ్. రమేష్ గారు మాట్లాడండి సార్, అడ్మిట్ చేసుకోండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఈవినింగ్ మేడం. చాలా బాగుంది క్లాసెస్.
కొత్త వాళ్ళు కూడా అందరూ జాయిన్ కావచ్చు, కావాలి కూడా. సార్ మీ డిసిగ్నేషన్ కూడా చెప్పండి సార్ ఒకసారి. అంటే ఎలాంటి వ్యక్తులు వింటున్నారు, వాళ్ళే వింటున్నారంటే మనది ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మీ పేరు, మీ డిసిగ్నేషన్ చెప్పండి సార్. నా పేరు కె రమేష్ అండి. నేను డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. దట్స్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఎస్, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. వన్స్ అడ్మిన్స్ చూడండి, నేను ల్యాప్టాప్ దగ్గర లేను. సో ఎవరైనా ఫిజికల్ హ్యాండ్ రైస్ చేస్తున్నారంటే మన వాళ్ళు ఒకసారి వాళ్ళకి శివశంకర్ గారు మేడం. శివశంకర్ గారు యాక్సెస్ ఇవ్వండి. ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ సార్. మేడం నేను ఇక్కడ ఈ క్లాస్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ నేను ఒక చాలా పెద్ద విషయం చెప్పాలి. ఎందుకంటే నా లైఫ్ లో నేను పడ్డ స్ట్రగుల్స్ ఎవరికి రాకూడదు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నదనేది నాకు ఒక 2-3 years బ్యాక్ అయితే తెలిస్తే ఈ పాటికి నా లైఫ్ సెటిల్ అయిపోయేది మేడం. మై మై 2024 లో ఫ్రెండ్స్ అందరికి ఒకసారి వినండి నా స్టోరీ. 2024 జూలైలో నేను చాలా మంది వ్యక్తులకి డబ్బులు మధ్యలో పడి ఇప్పించాను. వాళ్ళందరూ అందులో నాకు ఒక పెద్ద అమౌంట్ ఒకరు ఎగ్గొట్టారు. వాళ్ళ డబ్బులు నేను పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. దానివల్ల నేను క్రెడిట్ కార్డ్స్ కానీ నేను కట్టే చిట్టీలు కానీ అన్ని డిస్టర్బ్ అయిపోయాయండి. ఆ డిస్టర్బ్ అయిన సమయంలో మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అయితే నేను జూలైలో ఇవన్నీ తట్టుకోలేక ఈ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు, ఈ అప్పుల వాళ్ళు నా ఇంటికి వస్తుంటే ఇంట్లో ఉండి నేను లేడు అని అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఆల్రెడీ ఇవన్నీ తట్టుకోలేక నేను సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. కానీ జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో చాలా ట్రబుల్స్ బాగా ఉన్నాయండి. చాలా ఫేస్ చేశాను. డైలీ ఇంట్లో ఒక్కడనే కూర్చొని రూమ్ లో కూర్చొని ఏడ్చేవాడిని. నేను అసలు ఎందుకు బ్రతుకుతున్నా, నేను చేసిన తప్పేంటి, ఏంది నాకు ఈ కర్మ అని చాలా ఫీల్ అయ్యింది. నేను అసలు ఈ టైంకు నేను బ్రతికి ఉన్నాను అంటే రమ్య మేడం గారి వల్లనే. అది 100% నా లైఫ్ మేడం దొరకడం నా అదృష్టం. అది నేను మేడంని డిసెంబర్లో క్లాస్ అటెండ్ అయ్యానండి. డిసెంబర్లో నేను డైలీ మార్నింగ్ క్రియేషన్ బుక్ లో రాసుకునేవాడిని, నా అప్పులు తొందరగా క్లియర్ కావాలి, నా క్రెడిట్ కార్డులు క్లియర్ కావాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. నేను ఎల్ఐసి ఏజెంట్ అండి, మాది వరంగల్. 21 years నుంచి ఎల్ఐసి ఏజెంట్. చాలా నాకు 1500 మంది కస్టమర్లు ఉన్నారు. చాలా మంచి పేరు ఉంది. ఆ మంచి పేరు కోసం నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి షూరిటీలు పెట్టి నేను చాలా మందికి పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. చాలా దౌర్భాగ్యమైన స్థితి ఇది అసలు వాస్తవంగా. అయితే నేను డిసెంబర్లో మేడం క్లాస్ అటెండ్ అయిన తర్వాత నా లోపల అసలు నేను ఏదో సాధించాలి, నేను ఎందుకు చనిపోవాలి, నేను మధ్యలో పడినందుకు నేను చనిపోవడం తప్పది, నా ఫ్యామిలీ ఆగమవుతుంది, నేను డిస్టర్బ్ చేసుకోవాలి, నా లైఫ్ ని నేను ఉండి సాధిస్తా అని అప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ డైలీ నేను అప్గ్రేడ్ అవుతున్నాను. అండ్ డిసెంబర్లో నేను క్రియేషన్ బుక్ లో ఎల్ఐసి పాలసీల ద్వారా 2 lakhs కమిషన్ పొందాలని క్రియేషన్ బుక్ లో డైలీ రాసేవాడిని. విత్ ఇన్ ఒక 20 days లో నేను నా టార్గెట్ రీచ్ అయిపోయినా మేడం. అందరికి మన గోల్డ్ బ్యాచ్ లో అందరికి తెలిసింది. తర్వాత జనవరిలో నేను ఒకప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో నేను క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక క్రెడిట్ కార్డు వాళ్ళు రికవరీ ఏజెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇంటికి వస్తే లేడు అని భయపడి ఇంట్లోనే దాక్కునేవాడిని. నేను బయట మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పేది లేడు, వెళ్ళిపో అని. కానీ ఇప్పుడు నేను నా డోర్లు ఓపెన్ చేసి పెడుతున్నా, ఎవరు వస్తారో రండి, నేను వాళ్ళకి సమాధానం చెప్తా అని డోర్లు ఓపెన్ చేసి పెడుతున్నా. అయితే ఒక మేడం మీకు మిరాకిల్ జరిగింది, నీకు చెప్పాలి అనుకున్నా, నేను సమయం రాలేదు, చెప్తున్నా. ఈ మొన్న జనవరి మా పాప కొంచెం హాస్పిటల్లో పడ్డ తర్వాత అందరి ఈ గ్రూప్ కాన్షియస్ ద్వారా ఓపెన్ చేసి మా పాపను, ఐసీయూలో ఉన్న పాపను రాత్రి 11:30-12 గంటలకు ఐసీయూలో అడ్మిట్ చేస్తే ఫిట్స్ వచ్చిందండి. మార్నింగ్ 7 o'clock వరకు తెలివి వచ్చేసింది. ఎట్లా అంటే ఓపెన్ చేయడం ద్వారా ఒకటి, తర్వాత ఈ 100 మంది గోల్డ్ బ్యాచ్ లో 100 మంది ఉన్నారు, 100 మంది ఆశీస్సులు మా పాపకు లభించినాయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి. మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నా. తర్వాత ఒకటి, ఆ రోజు నేను తెల్లారి ఒక 3-4 రోజుల తర్వాత నాకు ఒక క్రెడిట్ కార్డ్ అతను ఫోన్ చేసింది మేడం, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు.
అయితే మ్యాజిక్ ఏంటంటే అది 5 లక్షల క్రెడిట్ కార్డ్ మేడం. నేను జూలై నుంచి కట్టడం ఆపేసిన. అయితే వాస్తవంగా అది రైట్ ఆఫ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మామూలుగానైతేనేమో 5 లక్షల క్రెడిట్ కార్డు మాక్సిమం 50% ఇస్తారట ఆఫర్. అంటే 2,50,000 సెటిల్మెంట్ ఇస్తారట. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరట. అయితే తను కృష్ణారెడ్డి అని రికవరీ బేగంపేట నుంచి ఫోన్ చేశారు అతను. నా స్టోరీ అంతా చెప్పాను మేడం. నేను నా పరిస్థితి మొత్తం చెప్పాను. నేను చెప్పిన తర్వాత నేను ఓపెన్ చేశాను మేడం. నాకు 50,000కే క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ అయిపోవాలి అని ఒక 2 days చేశాను ఓపెన్. ఏది ఆ కృష్ణారెడ్డి సార్కి SBI క్రెడిట్ కార్డ్ కి ఓపెన్ చేస్తే అది ఒక 2-3 days తర్వాత తను ఫోన్ చేసి, సార్ మీకు 1,05,000కు సెటిల్మెంట్ ఆఫర్ వచ్చింది సార్. ఇంత లిస్ట్ నా చరిత్రలోనే చూడలేదు నేను. ఆయన 7-8 years అవుతుందట జాబ్ చేయబట్టి. 1,05,000కు సెటిల్మెంట్ ఆఫర్ వచ్చింది, మీరు పే చేస్తా అంటే సెటిల్మెంట్ రేజ్ చేస్తా సార్ అని అన్నాడు. ఆ రోజు నాకు దగ్గర ఒక్క రూపాయి లేదు మేడం. వాస్తవం చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా లేదు. కానీ నేను విశ్వాన్ని నమ్ముకున్నా. నేను యూనివర్స్ మీద భారం వేసి నాకు అయితే వాళ్ళు టైం కూడా 1 week ఇస్తా అన్నారు. విత్-ఇన్ 1 week లో పే చేయాలి సార్, 1 shot లో పే చేయాలి అని అన్నారు. నా దగ్గర 1 రూపీ లేదు, నా అకౌంట్ లో కూడా డబ్బులు లేవు. అయినా కూడా నేను యూనివర్స్ మీద భారం వేసి నేను ఓకే సెటిల్మెంట్ రేజ్ చేయండి అని అన్నా. ఒక్కటేసారి తను రేజ్ చేసిండు. నాకు లెటర్ వచ్చింది మెయిల్ కి. యాక్సెప్ట్ చేసిన తర్వాత విత్-ఇన్ 3 days లో నాకు 1,05,000కు 2,00,000 రూపాయలు వచ్చినాయి మేడం. నాకు ఆ 2,00,000 రూపాయలు తీసుకెళ్లి కార్డు క్లోజ్ చేసేసిన. మళ్ళీ మొన్న కూడా ఒకటి 1,10,000 రూపాయలకి వేరే పేటిఎం లోన్ వచ్చింది. అది సెటిల్మెంట్ వాళ్ళు 40,000 అన్నారు. నేను కూడా సేమ్ అదే ప్రాసెస్ లో ఓపెన్ చేస్తే 22,000కే వచ్చింది మేడం సెటిల్మెంట్ ఆఫర్. అది కూడా పే చేస్తాను ప్రామిస్ చేసిన. ఆల్రెడీ 1 installment పే చేసిన మేడం. ఇలాంటి చాలా డైలీ చాలా మిరాకిల్స్ అవుతున్నవి. నాకు యూనివర్స్ కనెక్ట్ అయిపోయిందని నాకు 100% రీచ్ అయిపోతున్న అన్నిటికీ. విత్-ఇన్ 6 months లో ఒకప్పుడున్న శివశంకర్ కి ఇప్పుడు రాబోయే 6 months లో వచ్చే శివశంకర్ కి మీరే చూస్తారు, చాలా మార్పు వస్తుంది. డైలీ రమ్య మేడం గారికి, ఈ గోల్డ్ బ్యాచ్ మెంబర్స్ అందరికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్సలెంట్ గా మీరు ఎలా డిసెంబర్ నుంచి ఎలా మౌల్డ్ అవుతున్నారంటే అబ్సల్యూట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను చెప్పడం ఒక ఎత్తు అయితే మీరు ఎంత కన్సిస్టెంట్ గా డిసిప్లైన్ గా, మెయిన్ డిసిప్లైన్ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పడం ఒక ఎత్తు అయితే వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారో అంత రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. డెఫినెట్ గా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఈ బాధ నుండి వద్దు అన్న వాళ్ళు డెఫినెట్ గా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే మీ పేర్లు ఒకసారి మెన్షన్ చేయండి, ఎవరైతే మీరు పేమెంట్ చేశారో. ఓకే, అడ్మిన్స్ వాళ్ళ పేర్లు రాసుకోండి మీరు. ఓకే, సో మీ చాట్ బాక్స్ లో ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళ పేర్లు అనేది మీ పేర్లు మెన్షన్ చేయండి. సో దట్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ టేకింగ్ ద ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇవాళ మీరు తీసుకున్న ఈ డెసిషన్ మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు శబాష్ చెప్పుకుంటారు. మీ లైఫ్ హ్యాపీగా, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లల ఫేసులు చూడండి ఒకసారి. వాళ్ళ భవిష్యత్ అంతా కూడా మీరు తీసుకున్న ఒక్క 5 నిమిషాల మూమెంట్, ఒక్క 5 నిమిషాల మూమెంట్ మీ పిల్లల ఫేస్లు, మీ జీవితం, అసలు వాళ్ళ జీవితాలు ఎలా మారుతుంది. అండ్ మీ ఫైనాన్షియల్ కానీ, రిలేషన్ కానీ, హెల్త్ కానీ అలాగే ఇస్తుంది. మనం హాస్పిటల్కి వెళ్తేనే పెడతారు 4,000, 5,000, 30,000 బిల్ అయినా కడతారు. ఎందుకంటే అది ఎప్పుడో. కానీ ఇప్పుడు మీరు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. నెంబర్ పెట్టండి ఒకసారి పద్మావతి గారు, మీరు ఓకే మ్యామ్. ప్రవీణ గారు జస్ట్ నంబర్ పెట్టండి, ఫోన్ పే నంబర్. ఎస్, సో టేక్ ద రైట్ డెసిషన్. ఇవాళ తీసుకున్న డెసిషన్ మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది 100కి 200%. దానికి నేను గ్యారంటీ. అండ్ మా బ్యాచ్ లో ఎవరైతే 1 year, మీరు 11 days అంటున్నారు, నాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు 100+ ఉన్నారు. జస్ట్ ఒక 1 month అనౌన్స్మెంట్ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండడానికి రెడీ అయిపోయారు. సో మీరు 11 days చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ సిచ్యుయేషన్ లో ఉంటారనేది. ఎస్, లావణ్య గారు సీనియర్ మేనేజర్ అనుకుంటారు. మేడం మీరు వీడియో ఆన్ చేసుకోరా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, వాయిస్ వినిపిస్తుందా? ఎస్, వాయిస్ వస్తుందండి, వాయిస్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక సీనియర్ మేనేజర్గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక ఎవ్రీ మంత్ ఒక 2 lakhs ఇన్కమ్ వస్తుంది.
బట్ ఏంటంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ నాకు ఒక 3 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను సబ్జెక్ట్ లకి రావడానికంటూ 3 ఇయర్స్ నుంచి నేను చేస్తూ ఉండేదాన్ని. బట్ ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే సరైన గురువు దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక 5 డేస్ కింత, 10 డేస్ కింత, 20 డేస్ కింత, 3 డేస్ కింత, అంటే ఎక్కువగా అప్పుడు చాలా నేను ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. మనీ పే చేసిన తర్వాత ఒక 3 డేస్ వింటాం, తర్వాత పట్టించుకోము. జస్ట్ ఏంటంటే ఇంకా అక్కడ మనకి ఎనర్జీ లెవెల్స్ విన్నంత వరకే పాజిటివ్ గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ మన గతాలు, మన వర్క్ మీద పడి అది మర్చిపోతూ ఉంటాం. కానీ నేను చాలా క్లాసెస్ వింటాను, బట్ గ్రోత్ అయ్యాను, 100% గ్రోత్ అయ్యాను. కానీ నేను ఒకటి కమిట్మెంట్ పెట్టుకుంటాను. 2000 అంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఒక ల్యాండ్ కొనాలని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా. మినిమం దాని వచ్చేసి 1 crore. కానీ అంటే ఒక అంటే 6 months 7 months నుంచి కొంచెం భయం వేస్తుంది. దాన్ని టచ్ చేయాలి అనుకుంటేనే భయం వేస్తుంది. కొనగలుగుతానా, నాకు అంత స్టామినా ఉందా? కానీ దాని మీద ఒకసారి నేను ఏదైనా అనుకుంటే నాకు ఖచ్చితంగా అది నెరవేరాలి. నా డ్రీమ్ ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నా, కానీ భయపడుతున్నా. నేను కొనగలుగుతానా, నాకు అంత స్తోమత ఉందా లేదా, పాసిబుల్ అవుతుందా లేదా అని. కానీ ఎందుకో నేను ఎప్పుడు ఒక గురువు, మంచి గురువు, లైఫ్ టైం ఒక గురువు కావాలని ఎప్పుడు యూనివర్స్ అడిగేదాన్ని. అనుకోకుండా నాకు ఒక మేడం పరిచయం అయింది. ఆ మేడం పేరు కూడా లావణ్య అని. పరిచయం చేశారు. అప్పటికి ఆల్రెడీ ఒక 1 డే మీటింగ్ అయిపోయింది. ఆ, అసలు జస్ట్ ఒక 5 minutes మాట్లాడాను. నేను ఒక ఆపర్చునిటీ పరిచయం చేద్దామని కాల్ చేస్తే మేడం మిమ్మల్ని పరిచయం చేశారు. మేడం ఒకసారి వినండి, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. మీతో మాట్లాడాను, విత్ ఇన్ 10 minutes అసలు నా దగ్గర నిజంగా నేను అసలు ఏం ఆలోచించలేదు. ఆమ్, ఒకసారి మేడం పెట్టండి మేడం యూట్యూబ్ లో, జస్ట్ ఒకసారి మేడం చూస్తాను అంటే ఏమన్నా నేను ఇంత ముందు ఎప్పుడన్నా విన్నానో. వర్ధిని మేడం క్లాసెస్ విన్నాను, రజిత మేడం క్లాసెస్ విన్నాను, మేరీ మేడం యూట్యూబ్ లో ప్రతి ఒక్క వీడియో చూశాను మేడం. కానీ ఏది నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. జస్ట్ వింటాము, వదిలేస్తాం అంతే. కానీ ఒకసారి మేడం ని వీడియో పంపించండి మేడం, ఒకసారి చూస్తాను, నాకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా మేడంతో జర్నీ చేస్తానని చెప్పాను. జస్ట్ క్యాజువల్ ఒక వీడియో పంపించింది. ఆ విన్న తర్వాత ఏంటో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూడగానే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. చూద్దాం ఒకసారి అంటే జస్ట్ మేడం మేడం 1 year ప్యాక్ ఉంది, గోల్డ్ ప్యాక్ తీసుకోండి అంటే, లేదు మేడం ఒకసారి చూద్దాము మేడం అంటే ఫస్ట్ మనకు నచ్చాలి. మనకు ఫస్ట్ ఆ మాటలు కొంచెం మనకు తీసుకునే అంటే ఒకలాగే రా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే కొందరు మంచిగా చెప్తుంటారు, కంటెంట్ ఇస్తారు, కొందరు ఎక్కువ టైం వేస్తారు. కానీ ఇక్కడ మనకి కంటెంట్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ మీటింగ్ రికార్డింగ్ నాకు టెలిగ్రామ్ లో షేర్ చేశారు. చాలా హ్యాపీనెస్ అనిపించింది వినగానే. అసలు ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయింది. ఇంకా లైఫ్ టైం మీతో జర్నీ చేయాలనుకున్నాను. మార్నింగ్ 5కి కాల్ మళ్ళీ మీటింగ్ అటెండ్ అయ్యాను. ఒక 3 days తర్వాత నేను ఒక చిన్న మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటూ ఉన్నాను. అనుకోకుండా 3 days లో నాకు ఒక 20,000 మనీ రావాల్సి ఉంటే వచ్చేసింది. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఒకటే అండి, ఇక్కడ అందరికీ చెప్తున్నాను. మనకి ఇక్కడ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్. మార్నింగ్ లేస్తానే ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటామో డే అంతా కూడా మనకు అలాగనే ఉంటుంది. నెగిటివ్ ఆలోచిస్తే డే అంతా కూడా అలాగనే ఉంటుంది. మనం ఎంత డే స్టార్టింగ్ లో నెగిటివ్ ఆలోచిస్తే ఈవినింగ్ వరకు నెగిటివ్ ఏ పని జరగదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక మిరాకిల్ ఏంటంటే టీమ్ తో చేయడం వల్ల, ఇప్పుడు మేడం మార్నింగ్ మనం ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది మనకంటే ముందు లేసి. అసలు మేడం మన 5 కంటే లేయడానికి చాలా కష్టం. మాకు ఒక్కోసారి 5 కు 10 5:30 కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. బలవంతంగా లేసి తిట్టుకుంటూ, నిజంగా చెప్పాలంటే నేను మీటింగ్స్ కూడా చేస్తూ ఉంటాను. చాలా వారానికి 3 days ట్రైనింగ్స్ ఉంటాయి. బలవంతంగా లేసి మీటింగ్ చేసి ఏదో చేస్తామంటే చేస్తాం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది 5కే అంటే మీరు ముందే లేసి మా కోసం ఏదో చెప్పడానికి అసలు నిజంగా మిరాకిల్ అంటే మిరాకిల్ మేడం. చాలా హ్యాపీనెస్ అనిపించింది. మేము ముగ్గురు, మా ఫ్యామిలీ మొత్తం, నా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మీ మీటింగ్ అటెండ్ అవుతారు. చిన్న చిన్న వర్డ్స్, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ అంటే వాళ్ళు కూడా గ్రాట్యుడ్ చేస్తారు. మా సిస్టర్ కూడా అండ్ మా హస్బెండ్ అందరం కూడా చేస్తుంటాం. మీ మీటింగ్ జరుగుతుందంటే 5 ఖచ్చితంగా అంటే 10 నిమిషాల ముందే లేసి కూర్చొని అందరం రెడీ కూర్చొని ఉంటాం. ఒకప్పుడు 6:30కి అయినా లేసేదని కాదు నిజం. కానీ ఒక డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనము మీరు అంటే కొంచెం లేట్ అయినా సరే మీ వర్క్ ఇక్కడ జరుగుతుంది, ఎక్కడైనా పోస్ట్ పోన్ చేస్తారేమో, ఎక్కడైనా మధ్యలో ఆగుతుందేమో. 11 days అన్నారు కదా, అయితే నిజంగా ఎక్కడ కూడా 10 days ఎక్కడ మిస్ అవ్వలేదు. బట్ ఆ 10 days లో మేము చాలా మిరాకిల్స్ అయితే చూసాము. నా టీంలో 1000 మంది ఉన్నారు మేడం, నా కింద వర్క్ చేసే వాళ్ళు. వాళ్ళందరికీ చెప్పాను, ఒక మేడం ఉంది, మేడం ఒకసారి వినండి, నేను చెప్తే వింటారు వాళ్ళు. బట్ ఏంటంటే వింటారు, వదిలేస్తారు, ఇంప్లిమెంట్ చేయరు. ఇలాంటి చాలా చూసాను మేడం. చాలా మంది నా టీంలో వర్క్ చేసేప్పుడు ఆ నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, మనీ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్స్ తప్ప అసలు వాళ్ళకు దేవుడు ఒక మంచి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు, వాళ్ళకు బ్రెయిన్ ఇచ్చారు, అది మర్చిపోతున్నారు. దేవుడు ఇంతమంది మంచి శరీరం ఇచ్చి అన్ని అవయవాలు, కాళ్ళు లేని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, చేతులు లేని వాళ్ళు సక్సెస్, అసలు ఏ బాడీ లేని వాళ్ళు కూడా చాలా సక్సెస్ అవుతున్నారు. మనకి దేవుడు ఇంత శరీరం ఇచ్చి, ఇంత మైండ్ ఇచ్చి, ఇంత పవర్ఫుల్ బాడీని ఇచ్చి కూడా ఎప్పుడు ప్రాబ్లమ్స్ తో బాధపడుతూనే ఉంటాం.
అరే సోమి అవన్నీ వదిలేసేయండి, మా ఒక మేడం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా టీంలో చాలా మంది ఉన్నారు మేడం, 10-12 మంది ఉన్నారు. దాదాపు 100 మందికి షేర్ చేశాను లింక్. మళ్ళీ ఈ రోజు ఒకసారి వినండి, మీరు నచ్చితే వినండి. సీక్రెట్ బుక్ చెప్తుంది మేడం, ఫస్ట్ కంటెంట్ వినండి. మనం నేను జాయిన్ అవ్వమని చెప్పలేదు, మీ జీవితాలు మార్చుకొని నేను ఒక చిన్న అవకాశం ఇచ్చాను. యూటిలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా డెఫినెట్లీ మీ లైఫ్ మారుతుందంటే. వినే వాళ్ళు విన్నారు, మీరు అంటూ ఉంటారు కర్మ అనేది అంత ఈజీగా వదలదు. కానీ మనం దాన్ని తప్పించుకొని వచ్చి మాత్రం ఖచ్చితంగా 100% మన లైఫ్ అయితే మారు. ఈ రోజు నా టీంలో దాదాపు ఒక 15 మంది పైనే ఉన్నారు మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఒకటే చెప్తున్నాను కొత్త వాళ్ళందరికీ కూడా, సబ్జెక్ట్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ మనం విని వదిలేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ లో పెడతామో నిజంగా మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ అండి. నేను ఈరోజు ₹1,00,00,000 ల్యాండ్ ఒక 6 months 7 months లో దాన్ని తీసుకోబోతున్నా. ఎంత హ్యాపీనెస్ అంటే నాకు అది ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు మేడం 1 year నేను గోల్డ్ బ్యాచ్ లో కూడా ఉన్నాను. మళ్ళీ రోజు నేను పే చేసేసుకున్నాను. చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గ్రూప్ తో చేయడం వల్ల మనం ఏదన్నా అనుకుంటామంటే తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది ఉన్నారు, అసలు నిజంగా ఎప్పుడు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వండి. ఈ రోజు నేను ఒక 2 lakhs సంపాదిస్తున్నాను, నాకు ఎవరి మంత్ 2 lakhs ఉంటుంది. బట్ ఏదన్నా కొనాలన్నా కొంచెం భయం. మేడం అంటుంది మార్నింగ్ ఓ రోజు కేజీ బంగారం కొనాలి, కేజీ కొంటాము, అసలు గుండె అయిపోయింది ఆ రోజు నాకు. కానీ మీరు మీటింగ్ లో చెప్పేప్పుడు, కానీ అది అవుతుంది. ఖచ్చితంగా 100% మనం ఏదైనా మ్యానిఫెస్ట్ చేయగలుగుతాం. ఆ పవర్ ఉంటుందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు అందరూ చెప్తాను, మీ లైఫ్ మారడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే మంచి గైడెన్స్ మనకు ఒక మేడం దొరికారు. నిజంగా నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మేడం. ఈ ఇయర్ లో 2025లో కనీసం నా టీంలో ఒక 100 మంది మేనేజర్లు చేయాలని ఒక ఇంటెన్స్ గా వర్క్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీ ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఇంకా మేము ఉంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే వస్తుంది. షూర్ అండి, దట్స్ ద గ్రేట్ ట్రమండస్ వర్క్ యూ ఆర్ డూయింగ్. యాక్చువల్గా మీరు రావడం అసలు ఒక సునామీ లాగా వచ్చేసారు లోపలికి. మధ్య క్లాస్ లో వచ్చారు, యాక్చువల్గా 11 days అంటే 4 to 5 days అయిపోయాక వచ్చారు. బట్ యూ రికవర్డ్ చాలా ఫాస్ట్ గా. అండ్ యూ టేకెన్ ద, దట్ ఈస్ వాట్ యాక్షన్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేట్ అయింది కదా, ఒక రాంగ్ ట్రైన్ ఎక్కేసి అలానే వెళ్ళిపోవడం కాదు. నెక్స్ట్ నియరెస్ట్ స్టేషన్ ఎక్కడుందో వెంటనే డ్రాప్ అయిపోవాలి. అది వెళ్ళాక మళ్ళీ లైఫ్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. అంతేకాని నా జీవితం ఇంతే కదా, ఇంకా వెళ్ళిపోతూనే ఉందిలే ఒక ట్రైన్ లాగా అని అనుకుంటే ఎప్పటికీ మారలేదు. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ కమ్ అవుట్. ఏవైతే మీ కంఫర్ట్ జోన్స్, ఎవరైతే అందరికీ చెప్తున్నానో, ఎవరైతే కంఫర్ట్ జోన్స్ లో ఉన్నారో ఇక మీరు అలానే ఉండిపోతారు. ఏం మార్పు అనేది ఏం ఉండదు. యూ హ్యావ్ టు స్టాప్. మీ దినచర్య ఎలాగుందో దాన్ని బ్రేక్ చేసి కొత్త వ్యక్తి ఎలాగైతే మౌల్డ్ అవ్వాలో అలా మీరు ముందుకు రావాలి. ఓకే, ఎస్. ఇంకెవరు మాట్లాడతారండి? ఎస్, రాణి గారు ఉన్నారు మేడం, రాణి గారిని అన్మ్యూట్ చేయాలి. రాణి గారు ఒకసారి ఇవ్వండి. ఎస్, నా వాయిస్ అయితే క్లారిటీ కదా మీకు? నాకు మీ వాయిస్ వినిపించడానికి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది. రాణి ఓకే గారు కదా నా అన్మ్యూట్ వాయిస్? చేసుకొని మాట్లాడండి. క్లియర్. లావణ్య గారు, కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా చెప్పారు క్లాస్ గురించి. ఎస్, చెప్పండి. రాణి గారికి అన్మ్యూట్ చేయండి. ఓకే. పద్మావతి గారు. ఎస్ మేడం, ఎస్ మేడం. ఎస్. ఓకే. క్లాస్ చూసే వాళ్ళందరికి కంగ్రాచులేషన్స్ అండి. మేడం ఏంటి మేడం, అందరూ చాలా సూపర్ గా చెప్తా ఉన్నారు. గోల్డ్ బ్యాచ్ వచ్చిన వాళ్ళు అసలు ఎంత బాగా చేస్తున్నారో అందరూ నిజంగా. క్లాస్ లో మాత్రం చెప్పలేదు వీళ్ళు ఎవరు. సార్ కూడా ఎంత క్రియేషన్ చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ. చాలా మిరాకిల్స్ వస్తున్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి, ఇన్ని రోజులు మీ గతం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇన్ని రోజులు బాధలో ఉండొచ్చు, కానీ క్లాస్ ద్వారా మనకు ఒక గురువు ఉండాలండి, గైడెన్స్ ఉండాలి, మోటివేషన్ చేసే వాళ్ళు ఉండాలి. మన చుట్టుపక్కల ఎవరు ఉంటారండి? ఆ ఒక 2000 కి ఎవరు చెప్తారండి 1 hour? మేడం క్లాసెస్ కూడా ప్రాక్టికల్ గా చెప్తున్నారంటే గంటల తరబడి ఏం చెప్పారండి. జస్ట్ ఒక్క ½ hour మనం ఆ క్లాస్ లో మేడం చెప్పిన ప్రాక్టికల్ రాసుకోవడమే అంతే. రాసుకొని ½ hour మన అనుభవాలే చెప్తాం. అంత క్లాస్ చాలా బాగుంటదండి. నా అయితే హెచ్ఆర్సిఎం, మనీ షాప్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఆల్రెడీ డాటా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త క్రియేట్ చేసుకుంటున్నాను. నేను రీసెంట్ గా 1,40,00,000 ల్యాండ్ తీసుకున్నానండి. అది కూడా ఈజీగా కడుతున్నా. మనీ ఎట్లా వస్తుందా, ఎట్లా కట్టాలా, ఉన్నది అమ్మేయాలా అనేది కాదు ఈ క్లాసు. ఎలా వస్తుందా అనేది లా ఆఫ్ అట్రాక్షన్.
ఇన్ని రోజులు మన భయాలు ఉంటాయి, ఏది కొనలేం. మన తాత ముత్తాతల నుండి మనకి ఏం చెప్తారండి అమ్మ వాళ్ళైనా, డబ్బులు ఖర్చు పెట్టద్దు, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఏది ఖర్చు పెట్టినా కూడా చాలా ఇబ్బంది, మన కష్టాలు ఉంటాయి, అవన్నీ విని విని ఉంటారు. అదే డాటా వచ్చే ఉంటది, మన పిల్లలు కూడా అదే చెప్తాం. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది, ఎక్కువ కొనలేము, ఏదో ఒకటి ఉంటేనే ఉంటది కదండి. అలాంటి అన్ని ఇప్పుడు కొనలేము కాదు, ఒక్కటి కాదు అట్లాంటి 10 కొనగలుగుతాం. ఈ క్లాస్ ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారో, ఈ క్లాస్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళ అయితే నిజంగా మీరు అదృష్టవంతులండి. మీరు ఏది ఆలోచించకండి, మీకోసం మీ ఫ్యామిలీ, మీ నలుగురు ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటే నలుగురు కోసం ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక ½ మార్నింగ్ వీలు కాకపోతే మళ్ళీ రికార్డ్ వస్తుంది, రికార్డ్ చూసుకొని మంచిగా చేసుకోండి. అసలు మన జీవితంలో ఏ కోరిక నెరవేరదు. కోరిక అనేది ఒకటే అండి, అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏదైనా అసలు నెరవేరుతుంది. అసలు ఇది రాదు అనేది లేదు. నమ్మకంగా చేయండి, ఒక ½ ప్రాక్టికల్ గా చేయండి అంతే. మీకు ఏదంటే అది సాధ్యం అవుతుంది. సేమ్ మాలాగానే మీరు చెప్తారు. లేకపోతే ఒక 11 days కట్టి చూడండి. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. సూపర్ మేడం, ఇలా క్లాసులు అందరు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు ప్రాక్టికల్ గా. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు చాలా ఉంటాయండి, ఒక్కొక్క 10,000 ఉంటాయి. అన్ని ఇవి చూసి చూసి వచ్చిన 10th అంటే డబ్బులు కట్టడం అని నాకు ఈజీ, కడతాను, కానీ కరెక్ట్ గా గైడెన్స్ లేరు. కరెక్ట్ గా మేడం స్పాట్ లో చెప్తుంది ఏదైనా కరెక్ట్. అసలు మీకు ఏ కోరిక కావాలి, తీరట్లేదు అని అంటే ఖచ్చితంగా 1 month కావచ్చు అవసరమైతే. అట్లా మీ పిల్లలు, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ అన్ని మార్చుకోవచ్చు అండి. అన్ని హ్యాపీనెస్, ఇక్కడ ఇంట్లోనే ఉంటే అన్ని చేసుకోవచ్చు అండి. ఏ భయాలు అవసరం లేదు. ఈ క్లాస్ అనేది అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది సబ్జెక్ట్. మేడం ఇంటెన్షనే వేరండి. అందరు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ కోసం చేస్తా ఉంటారు, మేడంది అది కాదు అసలు. ఆ మేడం ఇంటెన్షనే చాలా గొప్పది, ప్రజాసేవ చేయాలనుకుంటాం. ఈ 2000 ఎంత మేడం, ఎంత అండి? ఈ 2000 తన ఖర్చులకు, ల్యాప్టాప్ కు, అడ్మిన్స్ కి, తనకున్న ఖర్చులకు పెట్టుకోవడానికి కూడా సరిపోవు. ఏదైనా మీకు చెప్పడానికి కూడా 2000 కి ఏమొస్తుందండి? ఇంతకంటే నేను ఏం చెప్పలేనండి. ఇక మీరు వచ్చిన వాళ్ళైతే అదృష్టం. ఇక రాని వాళ్ళు ఉన్నా తిన్నా బాధపడ్డామా, ఈ లైఫ్ ఇంతే అనుకొని మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ ఇదే ఉండదు. ఇది క్లీన్ ఎగ్జాక్ట్లీ చేస్తే ఎగ్జాక్ట్లీ గానీ, రాని. ఇది క్లీన్ చేస్తే గానీ మేడం చెప్పినప్పుడు మల్టీ మిలినియర్స్ అసలు ఎప్పుడైనా అనుకున్నామా అండి? మరి నాకు మేడం చెప్పేదాకా తెలియదు, ఆ మల్టీ మిలినియర్ అసలు ఉంటదని కూడా నాకు తెలియదు. Yes, ఆ yes. విశ్వంలా మల్టీ మిలినియర్ అసలు అనుకోవాలని కూడా తెలియదు. అంటే ఎన్ని అసలు మనం లోపటే ఉన్నామండి. ఇలాంటి అఫర్మేషన్స్ అన్ని, ఒక్కొక్క అఫర్మేషన్ మస్తు పవర్ఫుల్ ఉంటాయి ఒక్కొక్కటి మేడం చెప్పేటి. అసలు అవి పట్టుకొని వెళ్ళినామంటే 11 days చాలా అద్భుతంగా వెళ్ళిపోతాయండి. కానీ వినడం వలన ఏం రాదండి. జస్ట్ మీ చెయ్యి పెట్టి ఒక 10 నిమిషాలు మీకోసం మీ కేర్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది మీ లైఫ్. నాది ఒకటే, చాలా మిరాకిల్స్ ఉన్నాయి చెప్తే ఇప్పుడు క్లాస్ ఉండదు. ఆ కాబట్టి మీరు మాత్రం క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఆ That's ఓకే great. మేడం, That's థ్యాంక్ యూ great. మేడం. Thank you, Rani. Thank you so much. And భవానీ గారిని గోవర్ధన్ తీసుకుందాం రెడ్డి మేడం. గారు ఒకసారి. ఎస్ ప్రవీణ్. భవానీ గారు ఉన్నారు మేడం. భవానీ గారు. ఎస్, ఎవరైతే లైఫ్ టైం కోచ్ అంటే 1 year మెంబర్షిప్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాకు మా అడ్మిన్స్ కి మీరు మెసేజ్ చేయొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. బట్ ఎవరైతే ఫస్ట్ మేడం ని చూద్దాం ఎలా చెప్తున్నారో, మనకన్నా బాగా చెప్తున్నారా లేదంటే అది మనకు సెట్ అవుతుందా లేదా, మేడం చెప్పే కంటెంట్ అలా ఎవరైనా ఉన్నారనుకోండి, జస్ట్ ట్రై ఫర్ 11 days. ఖచ్చితంగా నా రేటింగ్ ఎలా ఉంటుందంటే 50 members లో 48 members కన్వర్ట్ అవుతారు. ఎందుకు? దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. మేము ఏదైతే చెప్తామో అది సత్యం వైపే ఉంటుంది. ఇక్కడ ఏవి కూడా ఏదో అద్భుతాలు ఇలాగ మ్యాజిక్లు చేసేసి ఇలా ఏం ఉండదు. పూర్తిగా సైన్స్ ఓరియంటెడ్, పూర్తిగా మైండ్ దాని గురించి, సబ్ కాన్షియస్ మైండ్ మన రియాలిటీ ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుంది. సో ఇంకా అండ్ ఎస్, టైం కూడా అయిపోయింది కదా, 8:15 అని టైం చెప్పాను. ఇట్స్ అందరినీ మాట్లాడుతూ 8:30 అయిపోయింది. బట్ ఓకే, నా సైడ్ ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్ కదా.
చాలా మందికి సడన్ గా మనీ అన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ మీ అందరి గురించి కూడా నేను ఆలోచిస్తాను. రేపు ఉదయం 12 గంటలకి అంటే మధ్యాహ్నం 12 గంటల లోపల ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1999 కట్టేయండి. ఓకే, ఇది ఓన్లీ స్పెషల్లీ ఈ సెషన్ లో ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. దే కెన్ పే టుమారో 12 o'clock. ఓకే, అండ్ అండ్ ఏదైతే చెప్తున్నానో ఎస్, సో యాక్షన్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఎవరైతే ఉన్నారో మా అడ్మిన్స్ ని మెసేజ్ చేయొచ్చు, నెంబర్ కూడా ఉంది కదా, నంబర్స్ 9948333599 కి ఇలా మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్ గా లైఫ్ లో మీరు అచీవ్ అవ్వాలి. ఎస్, నా లైఫ్ ఇలా కాదు, నేను బాధలతో నేను ఉండలేను, నాకు ఈ గోల ఆ గోల ఉంది. మనిషికి ఒక మాట చెప్పే వాళ్ళు వినేవాళ్ళు కూడా లేరు, రైట్? ఎంతో బాధలతో ఉన్నారు, జస్ట్ కమ్అవుట్. మీరు బయట, మీరు భూమి మీదకి వచ్చింది బాధపడడానికి కాదు, బాధపడడానికి అసలుకే కాదు. రేపు మీరు మీరు ఒక ఉన్నత స్టేజ్ లో, అంటే నా ఫ్యామిలీలో నేను హయ్యర్, నేనే ఫస్ట్ సెల్ఫ్ మేడ్ మిలియనీర్ అవ్వాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను నా ఫ్యామిలీలో నేనే మల్టీ మిలియనీర్, ఇంకా దట్స్ ఇట్. రేపు పొద్దున వాళ్ళు ఎవరో వాళ్ళు నగలేసుకోనో లేదంటే మంచి కార్లలో తిరుగుతున్నప్పుడు మనం అలా చూడడం కాదు, మనం తిరుగుతుంటే వాళ్ళు చూడాలి. ఎస్ ఆర్ నో, రైట్? అంతేనా? మన పిల్లలు ఒక మంచి కాన్వెంట్ లోకి వెళ్ళాలి, ఎక్కడో గవర్నమెంట్ దానిలోనో లేదంటే ఏదో ఆషామాషిగా మన కెరియర్ ని అలా అలా తీసుకెళ్ళడం కాదు. రేపొద్దున వరల్డ్ క్లాస్ స్కూల్లో చేర్పించాలి, వరల్డ్ క్లాస్ కాలేజ్ లో ఉండాలి. అండ్ అమెరికాకి పంపించడం అసలు ఏం ఆలోచించకూడదు. ఒక పెద్ద కంపెనీని, ఒక పెద్ద బిజినెస్ ఇంట్లో ఉన్న మహిళ త్రూఅవుట్ కంట్రీ బిజినెస్ రన్ చేయాలి. విల్ హెల్ప్ యూ. మేము మాతో ఉన్న వాళ్ళకి ఒక భరోసా అనేది ఇస్తాం, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిస్తాం. కొత్త కొత్త వాళ్ళని మా సెషన్ లో తీసుకొచ్చి 1 year లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అవన్నీ కూడా చేస్తాం. బిజినెస్ రన్ చేస్తూ అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్ని లక్షలు సంపాదించాలి, ఒక క్లారిటీ మెయింటైన్ చేశారా? అండ్ ఎవరైతే ఇప్పుడు 1999 రేపు 12 గంటల లోపల ఎవరైతే జాయిన్ అవుతున్నారో నా విజన్ బోర్డ్ కోర్స్, అది 2000 అండి విజన్ బోర్డ్ కోర్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చాలా మంది డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు, అది మీకు ఫ్రీగా ఇస్తున్నా. మీకు ఈ సంవత్సరం క్లారిటీ రావాలి, విజన్ బోర్డ్ తో మీరు మీ జీవితం ఎలా ఉండాలి, ఏ కార్ కొనాలి, ఏ స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించాలి, ఏ కాలేజ్ లో ఉండాలి, ప్రతి ఒక్కటి స్పెసిఫై గా విజన్ బోర్డ్ లో నేను ఒక 2 days సెషన్ చెప్పాను. వాటికి అన్నిటికీ ఫ్రీ యాక్సెస్. ఎస్ అండి, మీరు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మాకు మెసేజ్ చేస్తే డెఫినెట్ గా మీకు మీకు ఏదైతే విజన్ యాక్సెస్ మీకు వెంటనే ఇచ్చేస్తారు డెఫినెట్ గా. అండ్ టుమారో ఎన్ని గంటలకి? 12 o'clock, రేపు మధ్యాహ్నం 12 o'clock. ఇంకా ఎవరైతే వినలేదో మీ ఫ్రెండ్స్ కి పంపించండి. ఓకే, పంపించేసి మీరు ఎవరైతే ఒకసారి వాళ్ళ డెసిషన్ టేకింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకెంత మించి మనం ఏమి చెప్పు. ఓకే, ఎస్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? అదర్వైజ్ విల్ వైండ్ అప్ దిస్ సెషన్. భవానీ గారు అన్మ్యూట్ లో ఉన్నారు మేడం. ఎస్, భవానీ గారు ఒక్కసారి మాట్లాడారు. ఎస్, మాట్లాడండి మేడం. డివైన్ ఈవినింగ్ మీరు మేడం. కట్టే కొట్టే తెచ్చే అని సూటిగా చెప్పండి, వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు అర్థం కాకుండా ఉండడానికి. ఓకే, ఎస్ యూ కెన్. ఎందుకంటే ఐ హ్యాడ్ అ ట్రావెల్, ఒక 10 minutes ఉంది, ఐ హ్యాడ్ అ ట్రావెల్ ఉంది. సో మీరు ఏం చెప్తారు? మీరు 11 days లో ఏం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? మీరు జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. నేను గోల్డ్ బ్లాచ్ లో కూడా ఉన్నానండి. గ్రూప్ రమ్య మేడం తో పాటు రామతా విజ్ఞానంతో మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తారు. మేడం ఒక దేవతలాగా మనల్ని చేపట్టుకుని నడిపిస్తారని నేను మాత్రం చాలా చాలా నమ్ముతున్నా. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. మేము వ్యవసాయం చేస్తామండి. మా వ్యవసాయంలో కూడా చెట్లకు డబ్బులు కాస్తాయి అని అంటారు కదా, రియల్ గా మా చెట్లకు డబ్బులే కాస్తాయి. అంత బిలీవ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. నేను ఒక ప్రాబ్లమ్ తోనే మేడం కనెక్ట్ అయ్యా. చాలా మంది ఇప్పుడు మనం పాజిటివ్ ఎంత పబ్లిసిటీ చేస్తామో ఎవరికో ఒక్కరికి జరగకపోతే వాళ్ళు కూడా అంతే పబ్లిసిటీ చేస్తారు. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అయింది, మనకు ఒక్కరికి కాలేదంటే అక్కడ ప్రాబ్లం మన దగ్గరే ఉంది అన్న విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. బిలీవ్స్ ఏదైనా మనం సాధిస్తాం. మేడం చెప్తుంది అసలు అద్భుతంగా ఉంటుందండి క్లాస్. ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి. మా హస్బెండ్ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మడండి, కానీ నేను నా పర్సనల్ గా నా ఓన్ ఖర్చులు తక్కువ చేసుకుంటా అని చెప్పి ఫ్రీ సెషన్స్, ఇప్పటికి కూడా ఫ్రీ సెషన్స్ అనుకొని నా ఓన్ డబ్బులతోనే క్లాసెస్ వింటున్నా అండి. ప్రతి ఇల్లాలో తన ఖర్చులు తక్కువ చేసుకోలేను కానీ క్లాస్ లో జాయిన్ కావాలని నేను మాత్రం ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అంతే, అంతకు మించి ఏం లేదు ఇక.
మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, మా ఆయనకి చెప్పాలి. మా పర్మిషన్ తీసుకోండి. మీరు చీరలు కొనేటప్పుడు పర్మిషన్ తీసుకుంటున్నారా? రేపొద్దున మీరు హ్యాపీగా ఉంటే ఫస్ట్ హ్యాపీ అయ్యే వాళ్ళు ఎవరండి చెప్పండి? మీరు ఆడుతూ పాడుతూ ఇంట్లో అలా అలా తిరుగుతున్నప్పుడు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు? అదే దిగులుగా ఉన్నప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు? మీ హస్బెండే, రైట్? సో ఇవన్నీ సాకులు అంటాను నేను, ఎక్స్క్యూజెస్. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అంటారు. ఒకరిని అడగాలో లేదంటే ఇన్ఫర్మేషన్ అసలు మీరు మన చీరలు కొనేటప్పుడు అసలు మేమైతే నగలు కొనేటప్పుడు కూడా మా హస్బెండ్, దట్స్ వాట్ మనకి ఏది కావాలి అండ్ మనం ఉన్నతకి ఏది చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ డెవలప్మెంట్ మీరు పెట్టుకోకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ భవాని గారు, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్ ఇంకొకరిని తీసుకుందామా మ్యామ్? ఒకరిని తీసుకోండి. లావణ్య గారు, లావణ్య గారు ఒకసారి మీరు చెప్పేసేయండి. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ ఉంది, సో దట్స్ వాట్, అందుకనే నేను క్లోజర్ చేయాల్సి వస్తుంది. ఎస్, లావణ్య గారు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే పాత వాళ్ళకి అందరికి ఆల్రెడీ తెలుసు. మీరు బయట లోపల ఏంది బయట ఏంది, మన వ్యక్తిత్వం ఎట్లా వస్తుంది, ఎట్లా అడ్డుపడుతుంది, దాన్ని మనం ఇక్కడ ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, మేడంకి ప్రయాణం ఉంది కాబట్టి నేను తొందరగా చెప్తున్నాను మీకు. నాకు మార్నింగ్ నుండి ఫీవర్ వచ్చింది ఈ రోజు, కానీ 1 టాబ్లెట్ వేసుకోలేదు. నాకు లోపల చెప్తుంది, ఈ క్లాసెస్ వల్ల నాకు ఏంటంటే లోపల చెప్తుంది, నాకు టాబ్లెట్ వద్దు, జస్ట్ ఒక 2-3 అవర్స్ పడుకో, రెస్ట్ తీసుకున్నాం అంటే ఫీవర్ తగ్గిపోతుంది అన్న లోపల ఇంటెన్షన్ తో వస్తుందండి. నాకైతే లోపల ఇంటెన్షన్ ఏందో మీకు ఖచ్చితంగా అర్థమవుతారు. ఇప్పుడు మేడం క్లాసులు విన్న తర్వాత మనం బయట ఎవరన్నా నలుగురు ఏది చెప్తే దానికి అట్రాక్ట్ కాం. మనది ఏది కరెక్ట్ ఏది రాంగ్ లోపల నుండే వస్తుంది. ఈ క్లాస్ వల్ల వింటే మాత్రం రామ్తా నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఉన్నారు. రామ్తా నాలెడ్జ్ ఇంక్లూడింగ్ మేడం వాళ్ళు ఒక్కరే ఉన్నారు. నేను రియల్ గా చెప్తున్నాను. వేరే వాళ్ళ క్లాస్ రీసెంట్ గా నేను చిన్న అమౌంట్ అయినా అటెండ్ అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే చెప్పింది ఒకటి, తర్వాత రికార్డ్స్ తొందరగా కట్ చేసేసారు. మేడం అలా కాదు, మనకు రికార్డ్ 1 ఇయర్ అంటే 1 ఇయర్ ఇస్తున్నాను, మనం ఇష్టమైన సార్లు వినొచ్చు, అలాగే పాయింట్స్ అన్ని తీసుకొని రాసుకోవచ్చు. నేను కూడా చాలా చేంజెస్ నడుస్తున్నాయి నాలో మొత్తం. ఇంకా మిరాకిల్స్ కొన్ని జరిగాయి. నేను ఇంకా చెప్తున్నాను, లోపల మన ఎదుగుదల అనేది నడుస్తుంది. లోపల ఇల్లుని ఎట్లా నడిపియాలి, పిల్లల్ని ఎట్లా చేయాలి, గోల్డ్ లోన్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎట్లా చేయాలనేది మన లోపల నుండే వస్తుంది. అది మనకు వేరే వాళ్ళు చెప్తే ట్రైన్ చేస్తే కాదు, మేడం క్లాస్ విని మనం చేసేటి చేస్తుంటే మన ఓన్ గా చేసుకోగలుగుతాం ఏవైనా. అప్పుడు మనం కట్టే చేతి సపోర్ట్ అని లేకుండా మన ఓన్ గా లైఫ్ బిల్డ్ చేయొచ్చు. మనల్ని చూసి మన పిల్లలు తయారవుతారు. నా పిల్లలు ఇద్దరు ఇప్పుడు నా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను వాళ్ళకి ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్తానో వాళ్ళు అదే ట్రైన్ అవుతున్నారు, వాళ్ళు అదే విధంగా ఉన్నారు. లేకపోతే ముందు మనీ కోసం మా ఇంట్లో బాగా టెన్షన్లు అవి ఇవి ఉండే, కానీ ఇప్పుడు మా వారు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా చాలా ఉంది, మీరు అటెండ్ అయితే మీకే తెలుసు. ఒక్క డబ్బుల కోసం ఆలోచించకండి. ముందు డబ్బులు నా దగ్గర కూడా లేవు, నేను కట్టాను. ఎందుకంటే లోపల చెప్తుంది అటెండ్ కావాలి అని. అటెండ్ అయిన తర్వాత నాకు లైఫ్ నార్మల్ గా ఏ టెన్షన్ లేకుండా సాగుతుంది నా లైఫ్ ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. నేను నెక్స్ట్ ఇయర్ మల్టీ మిలియనియర్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, మేము క్లాస్ అనేది అనౌన్స్ చేస్తాము. ఓకే, మీకు క్లాస్ డేట్స్ అనేది మీ వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాం. ఓకే, ఎవరైతే పేమెంట్ చేసేసారో మాకు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మీ పేరు, ఫోన్ నంబరు, పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మేము గ్రూప్ లోకి యాడ్ చేసేస్తాము. అండ్ సూన్ విల్ స్టార్ట్. ఓకే, నేను ఎక్కువ ఏం టైం తీసుకుని జస్ట్ 2-3 డేస్ లో షార్ప్ గా మళ్ళీ నేను స్టార్ట్ చేసేస్తాను. ఓకే, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం యాక్చువల్లీ, సో ఐ నీడ్ టు ట్రావెల్. యా, సో ఎస్, నేను మళ్ళీ సెషన్స్ లో నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే, అండ్ ఒకటే చెప్తున్నాను ఫైనల్, మీరు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైనా కానివ్వండి, దిస్ ఈస్ అల్టిమేట్ వన్. నా కోర్టులో ఉన్న బాల్ మీ కోర్టులో వేసేసారు. మీ లైఫ్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో, మీరు ఎలాగైతే డ్రీమ్స్ ని, కళల్ని, మీ పిల్లల కళలు, మీ హస్బెండ్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేర్చడానికి 1 స్టాప్ సొల్యూషన్ మేనిఫెస్ట్ విత్ రమ్య 11 days ప్రోగ్రామ్.
లేదు మేడం, నేను ఇబ్బందులు పడుతూ ఉంటాను, ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను, యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఫ్రీ సెషన్ చూస్తూ ఉంటాను అంటే చూస్తూనే ఉండిపోతారు. 100 years వరకు పిహెచ్డి చేస్తూనే పోతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి దగ్గర ఆగండి. మీరు ఆగి అక్కడ ఏముంది లోపల, ఆ లోపలికి వెళ్ళి మీరు మిమ్మల్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడే మీ లైఫ్ లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు వినడం వల్ల చేంజెస్ ఏమి ఉండవు, ప్రాక్టికల్ గా కూర్చొని చేసినప్పుడే అల్టిమేట్ రిజల్ట్స్. మేనిఫెస్ట్ విత్ రమ్య దాంట్లో టెస్ట్ మోడల్స్ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అంటే ప్రాక్టికల్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదివి ఎన్ని సెషన్లకు అటెండ్ అయినా మీరు నిరంతరం రోజు మీరు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద పడుతుంది. మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక గంట సేపు కూర్చున్న ఇంపాక్ట్ ఇప్పుడు ఎంత మంది భవిష్యత్తు మారిపోతుందో, అద్భుతంగా తయారవుతున్నారు. వాళ్ళ లైఫ్ లో అసలు లాస్ట్ సూసైడ్స్ కి వెళ్ళే వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎదిగించుకుంటున్నారు. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ దే ఆర్ టేకింగ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీ మైండ్ లో ఒక క్వశ్చన్ వేయండి, ఇవాళ క్వశ్చన్ వేయండి, టుమారో 12 o'clock లోపల మీకు అదే ఎగ్జాక్ట్ సొల్యూషన్. మీరు చెప్తున్నారు కదా, అరే అనవసరంగా కట్టానా లేదా నేను మంచి పని చేశానా నా లైఫ్ లో అనే డెసిషన్ మీకే తెలుస్తుంది. జస్ట్ ట్రై ఆన్ ఫర్ 11 days, మీకే అర్థమవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెన్స్ గా ఇప్పటి వరకు ఉన్నందుకు. అండ్ లైఫ్ లో ఒకసారి ఆపర్చునిటీ వచ్చిన దాన్ని డోంట్ లూజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ నైట్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ.